నా కొడుకు చదివింది ఏంటో తెలుసా? లొకేషన్ చదివిన రక్తపరిస నీరు పరిస చదివితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్కి తీసేవాడు. 70,000 రూపాయలు కూడా ఇస్తాం, శనివారం చదివిస్తాం, ఆదివారం చదివిస్తాం, మానే బాబు అని ఒక కంపెనీ బతిమలాడినా. మా అబ్బాయి రిజాన్ ఏంటంటే 3 నెలలు పెట్టింది. వాళ్ళు ఎవరు ఎందుకు వెళ్ళిపోతున్నావు? దేవుడి గురించి అయితే వెళ్ళిపోతే నీకు శనివారం కూడా నేను డ్యూటీ కట్టుకుంటాం కదా అన్నాడు. ఇప్పటికీ ఫోన్ చేస్తుంటాడు, ఎలాగుందో ఏంటి, ఇక్కడ పలానా చోట ఇలా జరిగింది ఏంటి రవికుమార్ అంటారు. మా అబ్బాయి పేరు జాన్, దేవుడు అని జాన్ అంటే అప్పుడు కాల్సింది ఎవరన్నారని రవికుమార్ ఏదో రాజుంటారు, రవికుమార్ అని రాశారు. నేను వరకు కూడా కంపెనీకి మా అబ్బాయికి ఇప్పటికి ఇంకా డీలింగ్ ఉంది. ఏదైనా ప్లాన్ చెప్తూ ఉంటాడు, ప్లాన్ పెట్టి అక్కడ చేయించుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇది నువ్వు దేవుడి మీద నీ హృదయం ఎలా ఉండాలంటే, దేవుడిలో నీవు ఉన్నప్పుడు నీ ప్రవర్తన అంతా దేవుడికి అప్పచెప్పినప్పుడు నీ ప్రాంగణం అంతటి మీద ఆయన అధికారం తీసుకుంటాడు. హల్లెలూయా. ఆయన నీ ప్రాంగణం అంతటి మీద ఆయన అధికారం తీసుకుంటాడు. హల్లెలూయా. ఆయన నీ ఆస్తి అవ్వచ్చు, అంతస్తు అవ్వచ్చు, నీ దంపతులకు ఇచ్చిన గర్భఫలం అవ్వచ్చు, నీ ప్రాంగణం అంతటిని ఆయన అధికారం తీసుకుంటాడు. ఉభయదేవు సొంతం అంతా ఏమైందండి? ఉభయదేవు సొంతం ఏమైంది? ఆశీర్వాదంలోకి వచ్చింది. ఎవరుంటే వచ్చింది? ఉభయదేవు మందస్సం ఎక్కడికి పోయింది? ఉభయదేవింటిలో మందస్సం ఉంది, అంటే దేవుడి మందస్సము ఉభయదేవి ఇంట్లో ఉంది. కాబట్టి ఉభయదేవు అంతటి సొంతం అంతటిని ఆశీర్వాదంలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. మన ప్రవర్తన బాగుంటే, మన నడకలు బాగుంటే, మన తలంపులు ఆలోచనలు బాగుంటే దేవుడు నీ సొంతాంతల మీద ఆయన ఆత్మను కొమ్మరిస్తూ ఉంటాడు. 18 లక్షల ఇల్లు కట్టేవాడు. 12,50,000 అంటేమో మందిరం కడితే 18 లక్షలు ఇల్లు ఇచ్చాడు. సాఫ్ట్వేర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయిపోతే అబ్బాయికి 60,000 అవుతుంది మాట. ఇల్లు అయిపోతే 22లో అబ్బాయి రిజైన్ చేసేసాడు. దేవుడు పిలిచాడు, వచ్చేసాడు. హల్లెలూయా. సేవ చేసుకుంటున్నాడు అబ్బాయి. నేను దేవుడిలో బిడ్డలారా, మన సొత్తుకు అధికారం రావాలంటే మన ప్రవర్తన బాగోదు. మన ప్రవర్తన బాగుంటే ఆయన మన హృదయాన్ని పరిశీలన చేస్తాడు. నువ్వు చేసే ప్రార్థన ఆయన ఆలకించి ఆమె నీకు సమాధానము ఇస్తాడు. అలాగే నా బిడ్డలారా, చాలా మంది మనం ఏమవుతుందంటే కుల వ్యాపారం ఉందని చెప్పారు కదా, వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. కానీ అయ్యో అలా వారు ఎందుకు అంత ప్రయాణం చేస్తారో నాకు తెలియదు, ఏసైని అడుగుతాం అని. ఎప్పుడైనా 1 గంట కన్నీళ్ళు విడిచి మోకరించి ప్రార్థన చేసావా? 1 గంట కన్నీళ్ళు విడిచి మోకరించి ప్రార్థన చేసావా? ప్రభువా ఏంటయ్యా ఈ ఉపాసకుడికి అంటారు, ఆ పాటలు అంటారు, ఈ పాటలు అంటారు, అసలు దేనికోసం ప్రభువా, అసలు ఎందుకు ప్రభువా అని అడిగితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 1వ కీర్తన, ఆకువాడక తన కాలమందయ్యో ఫలములిచ్చే చెట్టు వాళ్ళు అతడు చేసినదంతయ్యో సఫలమవును. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో నీతోనే దేవుడు మాట్లాడతాడు. నీతోనే దేవుడు మాట్లాడతాడు. నా కుమార్తె, నా కుమారుడా, ఇది నీకోసమే. ఈ చేపలు నిలబెట్టి ఆయా ప్రాంతాల చేపలు పిలిపించుకొచ్చి వారి హృదయంలోని వారికి పెట్టిన భాగములు నీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. నీవు నశించిపోవడం నాకు ఇష్టమో కాదు, నువ్వు పాడైపోవడం నాకు ఇష్టమో కాదు, నువ్వు బాధలో ఉండడం నాకు ఇష్టమో కాదు, నువ్వు ఎప్పుడు నా సన్నిధిలోనే ఉండాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 12:18 వచ్చిన చూడు అమ్మా, కొంచెము 12 ఆయన సన్నిధిలో మనకి ఏం దొరుకుతుందో 2 మాటలు చూపించి. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనిన స్థలములను నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు అమ్మా, నీ ఇంట లేవీయులు కలుసుకొని ఎక్కడ ఉండాలి? నీ దేవుడైన యెహోవా
నీ దుఃఖ దినములో క్షామకరంగా మార్చబడతాయి. నీ ఇంటిలో ఆరోగ్యం బాగలేదా? నా భార్యకి ఇచ్చిన ఆరోగ్యం, నా తోదరికి ఇచ్చిన నా దేవుడు, మన దేవుడు నీ స్థితిగతులు మార్చాడు. నా స్థితిగతులు మార్చాడు. నీ స్థితిగతులు మార్చగలిగే దేవుడు. నీ అడుగులు తడబడుతున్నాయా? నీ అడుగులను సరి చేసే దేవుడు. నువ్వు ఉండవలసింది ఎక్కడ? ఆయన సన్నిధిలో. దావీదు అంటాడు కదా, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తున్నాను. దావీదు చిన్నవాడు కదా మాలాగా, చిన్నవాడు దావీదు మాలాగా. మన ప్రధాని లాంటి వాడు, మన మోడీ లాంటి వాడు. ఆయన రాజ్య పరిపాలన చేసేవాడు. ఆ రాజ్య పరిపాలన చేసే రాజు మరి ఎప్పుడు దేవుని మందిరంలో ఎలా ఉండేవాడండి? మరి రాజ్య పరిపాలన ఎలా చేస్తాడండి అని మనం అనుకోవచ్చు. ఆయన ఎక్కడుండి అక్కడ దేవుని మహిమపడుతూ ఉండేవాడు. దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తా దేవుడి సన్నిధిలో ఉండేవాడు. రాజ్య పరిపాలనలో కుదరలు రాలేదు. రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు మొదలు పెడితే, ఆ కుమారుడు నీకు సమయం ఇస్తాను, ఆ సమయంలో వెళ్ళి కానీ నువ్వు ఎక్కడ నీకేమి తెచ్చుకుంటా కానీ ఓడు పోవాడి. దావీదుతో మాట్లాడి దేవుడు యుద్ధానికి పంపించిన రోజుల్లో విజయాలు తెచ్చుకున్న దేవుడు. ఆయన విజయం ఇచ్చిన దేవుడు. మనకి విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం సంతోషం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ఆనందంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావా? ఆయన అడుగుదాడలో ఉన్నావా? లేక లేక ఒక కుమార్తె పుట్టింది. ఎవరికి? యాకోబు. ఆ కుమార్తె సన్నిధి నుంచి అడుగు బయటికి వెళ్ళింది. ఏమైపోయింది? అవమానం తెచ్చింది తండ్రి. అన్నదమ్ములకి అవమానం తెచ్చింది. చెరుకు వేయబడ్డారు. అన్నదమ్ములు రోషం తెచ్చుకుని మళ్ళీ అవతల వారిని చంపివేయడం పడ్డారు. చూస్తారా? సన్నిధిలో ఉన్న మనము సన్నిధిలో ఉంటే ఆయన ఆత్మ మనసుకి కాకపోతే ఉంటుంది. కానీ సన్నిధి అడిగి జారింది. అపవాది గాడు కన్నేశాడు. దీన పరిస్థితి మారిపోయింది. ఎక్కడ ఉండవలసిన వారు అక్కడ నువ్వు కనిపెట్టుకుంటేనే దేవుడి సన్నిధిలో నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. నీ అనారోగ్యమున్నా, యాదుబాధలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, సోదరులున్నా, సమస్యలున్నా, అంధకార చీకటి దుఃఖ దినములను శ్యామకాలంగా మారుతాడు. నిత్యమైన వెలుగు నీకు ఉండిపోతున్నాడు. ఎస్ఐ 60:20వ వచనంలో ఆ చివరి వచనంలో నీకు నిత్యమైన వెలుగు ఉండిపోతుంది అంటున్నాడు. ఆ నిత్యమైన వెలుగులో నీకు కష్టాలు ఉంటాయా? నీకు బాధలు ఉంటాయా? నిందలు ఉంటాయా? అవమానాలు ఉంటాయా? శోధనలు ఉంటాయా? ఆ వెలుగు కిందకి ఎవరైనా రాగలుగుతామండి? ఆ వెలుగు నీకు ఇస్తానని దేవుడు నిన్ను అడుగుతూ ఉంటాడు. నా సన్నిధిలో నీవు ఉంటే, నా సన్నిధిలో నీవుడు నీకు సమాధానం అడిగు. ఊహించలేని వాటికన్నా అధికమైన వెలుగు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తాడు. నీ ఉపవాస కొడుకులో నీవే ఉద్దేశంలో పాత్ర పెట్టేదని ఉద్దేశంలో ఉన్నావా? నా సన్నిధికి విజయం వస్తానని విజయంలో ఉన్నావా? నా ఆత్మకు భద్రత ఉండాలని విజయంలో ఉన్నావా? నా కుటుంబానికి ఏ సీడ జాగ్రత్తగా నీ ఉపవాస కొడుకులో నాకు విజయం వస్తుందని నీ మనసు నిబ్బరంగా కలిగి ఉందా? నీ ప్రవర్తన ఏంటి? అందరూ ఎడుతున్నాడని నేనే ఎడుతున్నాను అన్నదండి. ఎవరో ఒక అలాగే పాత్రగా పెట్టారో నేను రాకపోతే బాగదని వచ్చేయడానికి నేను అలాంటి మనసు పెట్టుకోను. మొన్న నేను మీటింగ్లో పెట్టాను 7, 8, 9 60,000 రూపాయలు అయింది. సంఘాన్ని నేను అడిగాను, అమ్మా అయ్యా మీరు గుప్పిళ్ళు వేపాలని. అంతే. లాస్ట్ రోజు నాటికి 25,000 రూపాయలు వాళ్ళకి పోగేసులు వచ్చాయి. పాత్ర గారు ఇవ్వండి 25,000 అంట. హల్లెలూయా. నా సంఘంలో అందరూ కూడా కూలి పని చేసుకున్న వాళ్ళే. ఎకరం చేయనున్న వాళ్ళు ఎవరో లేరు. 5 గుంటలు చేయనున్న వాళ్ళు ఎవరో లేరు. ఉన్నగా ఒక ఆవిడ ఉంది, మా సొంత పెద్ద దగ్గర. ఆవిడకి నేర్పితే కూర్చుంది మా పెద్ద దగ్గర. హల్లెలూయా. ఆవిడ ఎవరో 500 ఇచ్చింది. అలా చెప్పాను నాకు, మీ పెద్ద దగ్గర 500 ఇచ్చిందంటే ఆ కూలి పని చేసుకున్న ముంగంటల్లో ఆవిడ 800 ఇచ్చిందండి. ఆ
పక్క వేయించిందంటే ఇగో నేను 2000 ఇచ్చాను, మా అన్నయ్య 2000 ఇచ్చాను, అలా నేనే సీట్ నాకు వద్దాను. మళ్ళీ ఆకులోడు చెప్తే మళ్ళీ ఆదివారం ఏం జరిగిందో చెప్పాయంటే ఇగో పాస్టర్ గారు ఖర్చు పెట్టారు, మనకి ఎంత వచ్చింది సంఘంలో అది తీసుకుంటే మన ప్రవర్తన అంతా, మనకి ఆశీర్వాదం అంతా, మనం ఇచ్చేది అంతా దేవుడిలో ఎలా ఉంటున్నాం నువ్వు చెయ్యి. దేవుడు నీకు ఆకాశ వాక్యలు ఇప్పి పట్టరాని దీవులతో మిమ్మల్ని నింపుతాడు. హల్లెలూయా. మన ప్రవర్తన బాగున్నప్పుడు నువ్వు అడిగి పెట్టిన 10 స్థలము నీకు ఆశీర్వాదంగా మార్చబడు. ఒక మాట చెప్పి ముగించేద్దాం, సమయం మరి ఎక్కువ తీసుకుంది. మత్తయి సువార్త 10:12 మీరే చదవండి. ఎందుకంటే అక్కడ ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం ఎవరికి చేరాలి? మాకు చేరాలంటారా, సేవకు చేరాలంటారా? మీ చేతిలో ఉంది. ఇప్పుడు అక్కడ చదవాలి అమ్మా. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే సమాధానము దాని మీదకి వచ్చును. అది అయోగ్యమైనది అయితే సమాధానము ఎవరికి తిరిగి వచ్చారు? ఇప్పుడు సేవకునికి తిరిగి వచ్చారు. లేక మీరే ఎవరింటికాడైనా అమ్మ నీకేం బయలుదేరు, దేవుడు నామములో ప్రార్థన చేస్తున్నాం, కష్టమని శ్యామకరంగా దేవుడు మాట్లాడాలని మీరు ప్రార్థన చేస్తాడు. అది వచ్చింది ప్రార్థన చేసింది, ఆడు వచ్చాడు ప్రార్థన చేశాడు, ఇది అర్థమే అని అంటే తిరిగి నీకే క్షేమం వస్తుంది. అంతేనా? బైబిల్ అలా చెప్తుందా? ఏమా అలాగని చెప్తుందా? ఇప్పుడు సేవకులు మీ క్షేమం కోసము ఇక్కడ ఈ కూడికలు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు దాంట్లో మీరు ఏమై ఉండాలి? ఇప్పుడు ఏమై ఉండాలి? అక్కడ బైబిల్ అదే చెప్తుంది. ఏమై ఉండాలి? ఏమిరా ఏమై ఉండాలి? యోగ్యమై ఉండాలి. ఎవరు యోగ్యమై ఉండాలి? సంఘము యోగ్యమై ఉండాలి. ఆ సంఘం యోగ్యమై ఉంటే ఈ ఆశీర్వాదం నీ కుటుంబానికి వస్తారు. నువ్వు అసమర్థుడిగా ఉంటే, నీ ప్రవర్తన నీ ఇష్టానుసారంగా ఉంటే ఈ ఆశీర్వాదం నీ ఇంటికి రాదు. ఎవరి వద్దలదో, ఎవరు చేయమద్దలదో, దేవ నాకు ఇది ఇలాంటి పద్ధతిలో ఎలా ఉన్నది నా పద్ధతితో, మరి నువ్వేం చేస్తావు అని అడిగితే సారీ పత్రాలు ఒక్కడే అనుకుంది. ఈ రోజుతో రొట్టు ముక్క అయిపోయింది, రేపు అయిపోయింది అనుకున్నాడు. చూస్తున్న దేవుడు అన్నాడు, ఏలియా నడు ఎక్కడికి ప్రభు, సారీ పత్రి ఊరికి వెళ్ళిపో అన్నాడు. ఎక్కడికి వెళ్తావు, నీకు ఎన్నుకోండి ఉంటాను అన్నాడు. వారు తిని బహుకాలము తృప్తి పొందారు. వర్షాలు కురిసే వరకు కూడా ఆశీర్వాదం ఆగిపోయిందా? అమ్మా అమ్మా అర్థమవుతుందా? ఆశీర్వాదం ఆగిపోయిందా? ఆగలేదు. యోగ్యమై ఉండాలి. మన ఇల్లు యోగ్యమై ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధి నీకు ఆశీర్వాదం ఇస్తుంది. నాకు తెలియక ఉన్నప్పుడు నా కుటుంబంలో నష్టపోయాను. నా అన్నదమ్ముల మీద ఆస్తిపడు నేనే. ఇక నా అన్నదమ్ముల మీద లో బడ్జెట్ నేనే. 3 గుంటలే ఉంది నాకు. 3 గుంటలే ఉంది నాకు. నా కోడలు బేదారులు ఏమీ లేదు. నా ఇల్లు పెట్టుకుంటే ఇల్లు లేదు. దేవుడు ఆ పిల్లని నా ఇల్లు తుడిచారు. ఎక్కడ మన గొల్లవెల్లి పట్టాభి బడ్డీ వెనకాల ఉంటుంది మన ఇల్లు. దాని ఎందుకు రావడం? మన ఇంటికి ఎందుకని మన ఇల్లు తొడవలసి పడండి. మీరు చచ్చారా అని మా భార్యని మా పిల్లని తిడుతున్నాను. పొద్దున్న లేచి తిడుతున్నాను. హైదరాబాద్లో ఉన్నాను. మనకి లక్ష్మి వచ్చి మన ఇంటికి చెప్తే మీరు చచ్చారు బతికేరా అని నేను తిడుతున్నాను. లేకపోతే మన హైదరాబాద్లో ఉన్నాండి. ఏమో ఎవరింటికి వచ్చి ఎవరో ఒక చుట్టాలని పెద్దలు అన్నారు కదా. 3 నెలల తర్వాత వచ్చి గిరిరాత్రికి వచ్చి ఆ పిల్లని మళ్ళీ మా ఇంటి గోడలు అయిపోయింది. హల్లెలూయా. మా అయ్య అక్కడికి ఉంటాకి లేదు. మా చిన్నాన్న వాళ్ళ ఇంటి దగ్గరే అమ్మనగరంలో మాది వాటపల్లి పంచాయతీ, గొల్లవెల్లి పంచాయతీ ఒకటే పంచాయతీ. ఆ పంచాయతీలోనే మాకు గొడవ. అదే పంచాయతీలో మా అక్కగారు ఆడపడిసే మా మిస్సెస్కి మళ్ళీ దేవుడు ఆశించి పాప బాగునిస్తే పాపని మళ్ళీ మా అక్కగారి కుర్రోడికి ఇచ్చాడు. మా అక్కగారి కుర్రోడికి ఇవ్వద్దన్నారు. ఎందుకంటే వెనకాల ఏమీ లేదు, వారి గుంటాకి ఇల్లే ఉంది.
ఆ పిల్లనిచ్చి ఒక్కగాని కూతురిని ఇలా తగలబెట్టి ఎప్పుడు ఎట్టి జాగ్రత్తగా ఎలా వచ్చి పని వస్తుందండి. ఆడెవడ దారిపోయేవాడికి ఇచ్చి లేదా నా మేనవాడికి ఇచ్చి చేసుకుంటానని 3 గుంటల భూమి ఇచ్చి 25,000 రూపాయలు మా బాబుకి ఇచ్చి ఖర్చు పెట్టుకోండి మా బాబుకి ఇచ్చి పేరూరు చర్చిలో మ్యారేజ్ చేసేవాడు స్వామి. ఆ రోజు ఏం రోజు తెలుసా? అమాస్. వచ్చిన చుట్టాలందరూ నన్ను తిట్టేవారు. మాసం వేయకూడదు అని అంటారు. నేను మాసం వేసేసాను. మాసం వేసేస్తే అందరూ తిట్టేవారు. నేను అప్పటికి సరిగా దేవుళ్ళు కూడా లేదు. మా అమ్మాయి పెళ్లి చేశాడు. నేను వెళ్ళి మందేసేసాను. మందేసిన తర్వాత నేను దగ్గరికి ఒకటి రాదు. మందేసి ముందు నన్ను తిట్టేస్తు. మందేసిన తర్వాత నా దగ్గరికి ఎవడో రాలేదు. అలాంటి స్థితిలో నుంచి దేవుడు మమ్మల్ని లాక్కొచ్చి గొప్ప విజయం మాకు ఇచ్చాడు. దేవుడు నా బిడ్డలో నా అల్లుడు మేనలుడే. నా గోడలో మనవరాలు మా చిన్నాడులాగా అమ్మనగ్రాలు ఉంటారు. అక్కడ 40 మంది మా దొంగలు. ఆ దొంగల్లో కడగోళ్ళు మా నాన్నగారికి మేనగోళ్ళు. ఆ పిల్ల మళ్ళీ నాకు మేనలు. నాకు 2 నలుగురు, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి, ఒక అమ్మాయి అబ్బాయి. దేవుడు నా బిడ్డరా ఆ చదువు కొరకు పరిశీలన కొరకు 5 బ్యాచ్లు ఇచ్చాడు. 5 బ్యాచ్ల కొరకు మా కొరకు ప్రార్థన చేయాలని కొద్ది సమయం ఎక్కువైంది. తప్పు మండించాలని దేవుడు మమ్మల్ని అడుగుతూ కొద్ది సమయం దేవుడు దీవించిన గాక. తప్పుడు కూడా చేసిన మీరుగా వారు ఎందుకంటే వాక్యం చెప్తున్నట్టు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇంకా చాలా సాఫీగా చెప్పినట్లే మన చెవులు కొంచెం కలగలే. కానీ మీరు లెక్కేసి వచ్చి పునరు పావలే అంటే ₹30 స్వరాన్ని ఏం చేశారు? దేవుడి దగ్గరికి వచ్చాక అనిసి వేసుకున్నారు మాట. అంటే కాంచి పెట్టడానికి గుండెలు కడగలాడిపోయి. మరి పాస్టర్ గారు ఎన్ని సంవత్సరాలు కడగలాడించారు అయ్యగారు? దేవుడికి మహిమ కలుగుతాయి. 8 సంవత్సరాలు కండి తప్పలు పెట్టేసి ఆయన మనం మహిమపరచాలి. 8 సంవత్సరాలు ఆయన మారాలని ఉపవాసం ఉందాకండి. సాయంకాలం తీసుకొస్తారు లేదు పరిచయం చేస్తారు. 8 సంవత్సరాలమ్మా భర్త మార్పు కోసం. అంటే 8 సంవత్సరాలు అంటే 12 ఏళ్ళు లెక్క పడితే కనీసం ఒక సంవత్సరంలో మనం సంవత్సరాలు దాన్ని ఉపవాస పురుగులోనే ఆయనతో గడపడానికి చాలా మనకి కష్టం. ఆ మహత్వాన్ని బట్టి దేవుడు చూపిస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. తను ఎవరు మార్చారు? యేసయ్య మార్చారు. అంటే ఎవరు పట్టుకోవాలో తెలిసింది, పట్టుకుంది తన భార్య. 8 సంవత్సరాలకి అంటే మరి ఉన్నటువంటి కొంతమంది అయితే 5 సంవత్సరాలు మార్చబడతారు. కానీ 8 సంవత్సరాలకు మార్చబడ్డారంటే చాలా బలమైన ప్రార్థన అక్కడ జరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. లేచిన పడదాం. శరణం పల్లవి శ్రీవారి గారు పాడుతారు. పాడిన అనంతరం వారి మళ్ళా చక్కటి విషయాలు పంచుకుంటారు. సమస్త మహిమాన్యత ప్రభావవంతుడు యేసుక్రీస్తు వారికి మాత్రమే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ కాల్లో మేము పాట పాడమని నాకు పాట వచ్చాను కదే. నేను అలాగే నా ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ నువ్వు నన్ను బట్టి కొట్టాలి. ఎందుకంటే దానికి నాకు అసలు రాదు. విడిచితి సహవాసమునే తెలియక గడిపితి నా బ్రతుకంతా చీకటిగా. విడిచితి సహవాసమునే తెలియక గడిపితి నా బ్రతుకంతా చీకటిగా. అలలు పైన వలలు వేసి అలసిన ఫలితమేమి లేక నిన్ను చూసినా. అలలు పైన వలలు వేసి అలసిన ఫలితమేమి లేక నిన్ను చూసినా. నీవు లేని లోటు చూపించితివి. నీవు లేని లోటు చూపించితివి. నీవే నా బ్రతుకును దర్శించితివి. నీవే నా బ్రతుకును దర్శించితివి. పట్టుకున్నాను నీ పాదములు. ప్రభు క్షమించు నా దోషములు. పట్టుకున్నాను నీ పాదములు. ప్రభు క్షమించు నా
బ్రతుకుదునా, నిన్ను విడచి నే వెతుకుదునా, నిన్ను మరచి నే బ్రతుకుదునా, పట్టుకున్నా నీ పాదములు, ప్రభు క్షమించు నా దోషములు, పట్టుకున్నా నీ పాదములు, ప్రభు క్షమించు నా దోషములు. హల్లెలూయా. చాలా థ్యాంక్స్ సార్. అందరు కూర్చున్నామండి. జస్ట్ మీ కాల్ ఇబ్బంది అవుతే నిలబెట్టారు అంతే, దానికి నాకేం సంబంధం లేదు. మంచి అవకాశం ఇచ్చే దేవాలయానికి నా నేను హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేను ప్రార్థన ఆహ్వానించిన అన్నకి, నా పాప దేవజాలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నాకంటే గనులైన వారి స్థలంలో ఉండి ఎంతో బలమైనటువంటి వర్తమానాలను మన మధ్య పంచుకోవడానికి ఒక చూపించారు. నిజంగా అలాంటి వాళ్ళ మధ్యలో ఉండి దేవుని పరిచయం చేయడం, దేవునికి ఇచ్చిన అవకాశం కూడా నేను దేవుని మహిమపరుస్తున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా దేవుని కూడా ప్రత్యేకంగా ఉన్నాను. మీరు నన్ను చాలాసార్లు చూశారు కాబట్టి నా పరిచయం మీకు అక్కర్లేదు. నేను కొద్ది నిమిషాలు ఒక చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. సమయం ఎక్కువ అవ్వకూడదనే ఉద్దేశం మీదే వెనకాల ఎంత సమయం పర్లేదు అంటారు. ఇది కూడా గడియాలు ఎందుకు పెడతారంటే అది చూసుకుని ముగించేయండి. నేను లేచేటప్పుడు మీరు పాస్టర్ గారు ఏం పర్లేదు టైం అంతైనా పర్లేదు, కానీ అక్కడ గడియాలు ఎందుకు పెట్టారంటే టైం చూసుకుని ముగించండి అన్న. ఆ వారిని ఇచ్చి ప్రేమపూర్వకంగా నిలబెట్టాను. మంచిది. దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. మీకు తెలియని కొత్త విషయాలు నేను ఏం చెప్పను, కానీ దాని ముందు ఒకటే ఏదో పరిచయం చేస్తున్నాను పేరు మీద మొత్తం మీద సగం నాకు తెలియదు, నన్ను మాత్రం ఆయన తిరుమతించాడు. అవకాశం దొరికింది కదా. అందులో ఆయన ఫస్ట్ పరిచయం చేస్తూ మాట చెప్పాడు, నేను చేతబట్టి చేసేవాడిని. నేను చేతబట్టి చేసేవాడిని కాదు, నేను ఇల్లు చోటకల్లా చెప్పుకున్నాను. నేను చేతబట్టి చేసేవాడిని కాదు, నేను తీసేవాడిని. అందులో రెండు రకాలు ఉంటాయి. నేను తీసేవాడిని, నేను చేసేవాడిని కాదు. ఆ స్టాంప్ అనేది ఎవరికైనా కోపం చెప్పాడు ఇంకేం చేయమని వచ్చారనుకో, నాకు రావాలి ఇచ్చిన ఇబ్బంది అది ఇంకేం కాదు. ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయినంత పెద్ద స్వరం నాకు రాదు, నేను నెమ్మదిగానే చెప్తాను. మేము గోదావరిలో కొంచెం స్లోగానే ఉంటుంది నా వాయిస్. ఎక్కాలని ఉంటుందా, నేను ఎక్కాలని చెప్పను, కానీ వాయిస్ అయితే స్లోగా ఉంటుంది. కొద్ది నిమిషాలు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. జ్ఞాపకం చేసుకునే ముందు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. బహుశా మీరు నాకు తెలిసి ఇది 5వ సెక్షన్ అన్నారు. అంటే బహుశా ఇప్పటికీ ఎంత లేదన్నా 6-7 మెసేజ్లు ఉంటారు. మధ్యలో గెస్ట్ మెసేజ్ గురించి చెప్పి ఉంటారు, మెయిన్ మెసేజ్ చెప్పారు. మొత్తం ఎలాగైనా నాకు తెలిసి దగ్గర 6-7 మెసేజ్లు ఉంటారు కదా. విన్నారా? విన్న దాంట్లో 1% నాకు గుర్తుందా? మీరు నాకు సమాధానం చెప్పాలి. మీకు లాస్ట్ టైం వచ్చి నేను చెప్పాను, అలా చెప్పుకునే అలవాటు కోనసీమలో ఉండదేమో, కానీ సమాధానం చెప్పకపోతే చెప్పే అలవాటు గోదావరిలో ఉండదు. మా రాజమండ్రిలోకి ఎవరికి అలాంటి అలవాట్లేదు. కాబట్టి మీరు చాలా చక్కగా నేను అడిగిందని సమాధానం చెప్పాలి. నేను మిమ్మల్ని ఏమీ కొట్టాం. నేనేం టీచర్ కాదు, మీరేం స్టూడెంట్స్ కాదు, నాకన్నా మీరే పెద్దలు కదా. విషయం ఏంటంటే మీరు చాలా మెసేజ్లు ఉంటారు కదా, ఏమన్నా జ్ఞాపకం ఉందా? ఎగ్జామ్ పేపర్ ఇస్తానుకున్నారు ఇది అలాంటిది ఏమన్నా. నేను ఎందుకు జ్ఞాపకం మాట చెప్పానంటే, చాలా విలువైంది అయినా సరే దాచుకోలేనప్పుడు అది వ్యర్థమైపోతుంది. అది విలువైందే కావచ్చు, దాచుకోలేనప్పుడు అది వ్యర్థమైపోతుంది. మీరు వింటున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మీకు అవకాశం ఉన్న వరకు మీ మనసులో దాచుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్కు బహుబలమైంది. అది ఆ సమయానికి తెలుస్తుంది. మీకు బస్సు ఇప్పుడు తెలియదు, కానీ ఎవరు పెద్దోళ్ళు బాగా పెద్దోళ్ళు ఉంటారు కదా, 80 సంవత్సరాలు ఎవరు ఇంటి దగ్గర ఉంటే అడగండి. ఒక 80 సంవత్సరాల పూర్వం అంటే వాళ్ళు చిన్నప్పుడు అది రైస్ అన్నం అన్నాం కదా, అది ఈ ప్రాంతంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ అందులో చాలా తక్కువగా దొరికేది. దగ్గర ఒక 110-115 సంవత్సరాల క్రితం అనుకుంటాను మన ఆంధ్రప్రదేశ్ కరువు వస్తే అప్పట్లో నల్ల రేగల మట్టి ఉండలు చేసుకుని తిన్నారు. చరిత్రలో రాయబడింది నా సంవత్సరాల క్రితం ఏం కాదు. ఆ తర్వాత మనకి ధవళేశ్వరం బ్యారేజ్ అవి కట్టిన తర్వాత చాలా విస్తారమైన పంట మనకి పండడాన్ని బట్టి ఈ రోజున మనకి ధాన్యం అంత వాల్యూ కాదు. మీకు తెలిసే ఉండదు చాలా మందికి, ఒకప్పుడు పనిచేసేటువంటి పని వాళ్ళు అందరూ కూడా ధాన్యానికే పనిచేసేవారు. తెలుసా ఇన్ని కొంచాలని ఇన్ని బస్తాలకు కొలిసేవారు. మా వ్యవసాయ కూడా ఉన్నంత నాకు కొంచెం పరిచయం. మాకు ధాన్యం పంటలు మాకు మొక్కజొన్నవి పండుతాయి, కానీ ధాన్యానికి అది విలువ ఉంటుంది. అది బాగా విస్తారంగా దొరకడాన్ని బట్టి ప్రభుత్వం వారు మరొకరిగా చాలా విస్తారంగా మనకి ఎక్కడ పడితే అక్కడ ఉండడాన్ని బట్టి దాని వాల్యూ తగ్గిపోయింది. కానీ ఒకవేళ పరిస్థితి మనలో మారింది అనుకోండి,
దాన్ని కాపాడుకోలేదనుకో, అది దొరకడం ఒక రోజు వచ్చిందనుకో చాలా ప్రమాదం కదా. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, నీ జీవితానికి అవసరమైన మాట మాత్రమే దేవుడు మాట్లాడతాడు. నేను ఎప్పుడు మాకు చాలా చిన్న చర్చు, మాకు ఎంతో మంది నాకు 4-5 విశ్వాసం ఉంటుంది, 6 విశ్వాసం. మాకు చాలా చిన్న చర్చ, కొత్తగా సేవ ప్రారంభించాను. మన కాన్సెప్ట్ నేను వచ్చిన రాజమండ్రి నుంచైనా సేవ కొత్తగా ప్రారంభించాను. మా వాళ్ళందరూ మాట చెప్తారు, మీరు చాలా మంచోళ్ళు, ప్రార్థన పరంగా కూర్చుంటారు. మా ఊళ్ళు చెప్తారు, అంటే కొత్త కదా, నేను కాంప్లీట్ సేవ చేస్తాను. ఆ కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు ఒక మాట చెప్తారు. మీరు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఆదివారం వాక్యం చెప్తారు, ఒక్క రోజే పెట్టుకుంటారు. ఆ మధ్య అరుపులు పెట్టుకుంటాం, అలా ఎక్కువసారి పెట్టడానికి, ఇలా మైకులు పెట్టడానికి మాకు అవకాశం ఉంటుంది. నేను ఊరు రాస్తా సరే, ఊరు రాయడంలో మీ పాస్టర్ తర్వాత చెప్తారు. నేను ఏం చెప్తానంటే మా వాళ్ళు కూర్చోవాళ్ళకి, ప్రార్థన కూర్చోవాళ్ళకి, అమ్మ మీరు ప్రార్థన ఈ వారం అంతా చేసుకుంటారండి. అయ్యా నిలబడిన మనిషి ఉంటాడే, అతని జ్ఞానం కానీ, అతని అనుభవం కానీ, అతని తెలివితేటలు కానీ నా దగ్గర మాట్లాడకూడదు, నువ్వే మాట్లాడాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, మీరు అలా ప్రార్థన చేసుకోకుండా కనుక ఇందాక అయిగా చెప్పినట్టుగా మొహమాటంతో మరో కారణంతో మరో కూటమికి వచ్చారనుకోండి, మిగతా వాళ్ళ సంగతి నాకు అవసరం. నేను లాస్ట్ టైం చెప్పినట్టు గుర్తు, నేను ఎక్కడికైనా సాధారణంగా చెప్తాను, మరలా చెప్తున్నాను. ఒక కుక్క మొరిగిన ఒక వ్యక్తి నిలబడి వాక్యం చెప్పిన 2 సమానమే. అతను కనుక మాట్లాడితే నువ్వు చేసిన ప్రార్థన ఉన్నదే, ఆ ప్రార్థన బట్టి నిలబడినవాడు ఎవడైనా కావచ్చు, దేవుడే అతను మాట్లాడితే మీకు ప్రయోజనం. మీరు ప్రార్థన పూర్వకంగా వచ్చి, మీరు ఎప్పుడనంటే ప్రార్థన అంటే రేపు మధ్యాహ్నం అంటే తర్వాత కూడా ఎప్పుడు ప్రభు నాతో మాట్లాడు. నిలబడింది ఎవరైతే నాకు ఎందుకు, నా పని ఏం లేదు కదా. నిలబడింది ఎవరైతే మనకి ఎందుకు, నీ ప్రార్థన బట్టి దేవుడు మాట్లాడతాడు. చాలా మంది అలా ఎందుకు వచ్చి ఎందుకు అంతా తెలియదు. నేను చాలా వాక్యం ఎప్పుడు నేర్చుకున్నాను తెలుసా. నేను రక్షించబడిన ప్రాంతంలో మా ఊళ్ళో ఒక చర్చ్ ఉండేది, ఇంకా ఐపీసీ ఐపీసీ ఆ చర్చే ఉంది. ఆ పాస్టర్ ఎక్కడ రాజమండ్రి వచ్చేవారు, ఆదివారం రోజు ఆయన వచ్చి 1 గంట వాక్యం పేరుకోలేదు. నా వాయిస్ ఇబ్బంది లేదు, అయితే 1 గంట వాకింగ్ చెప్పి పెట్టుకోను మాస్టర్ గారు. అప్పుడు నాకు ఈ కొత్త పెద్ద వైపు ఉంది కదా, ఇది కొనుక్కొని ఇంకా పెట్టలేదు. పెద్ద వైపు కొనుక్కునేంత స్థామత లేదు. ఎందుకు లేదు అంటే, నేను ఒక్కనే ప్రభుత్వం నమ్ముకున్నానంటే ఎవరు నమ్ముకోలేదు. అప్పుడు నేను నమ్ముకున్నాను 2006 90 రూపాయల బైబిల్ రాజమండ్రి 90 రూపాయల బైబిల్. ఆ 90 రూపాయలకి బైబిల్ కొనుక్కునే స్థామత రాలేదు. నేను చదువుకున్నాను. అప్పుడు ఎవరైనా బైబిల్ దొరికితే చర్చిలోకి వెళ్ళినప్పుడు ఆ బైబిల్ తీసేసుకుని, ఆ ముసలోళ్ళు కూడా బైబిల్ కొనుక్కుంటారు కదండి, ఆ బైబిల్ తీసేసుకుని ఒక అరగంట ప్రార్థన అయిపోయి మాస్టర్ అందరికీ ప్రార్థన చేసి అంతవరకు చదివేసుకున్నాను. ఆయన చెప్పిన అన్నీ రాసేసుకుని కింద పైన రాసేసుకున్నాను. ఆ వాక్యమే ఈ రోజున మీ మధ్య ఇలా నిలబడటానికి, అనేక కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు పడిపోకుండా నా పక్షాన్ని నిలబడి నా జీవితంలో కార్యం చేయడానికి కారణమైంది. నేను చెప్పాలన్న మాటలు ఒక్కటే, మీకు కాస్త పొడగాటి మాటలు చెప్పినా సరే సింపుల్గా మాట చెప్తున్నా. మీరు వినే మాటలు ఖచ్చితంగా మీరు హృదయంలో భద్రం చేసుకోండి. మీరు ఒకవేళ వదిలేస్తే కనుక దానివల్ల ఉపయోగం ఉండదు. ఇర్మియా గ్రంథంలో మాట్లాడారు, మీరు తీయొద్దు కానీ 2:13 మాట ఉంటుంది. దేవుడు ప్రజలతో మాట్లాడుతూ ఇర్మియా ద్వారా, ఇర్మియా చెప్పాడు, ఇర్మియా నా ప్రజలే కానీ వీళ్ళు 2 తప్పులు చేస్తున్నారయ్యా అని ఒక మాట అంటాడు. ఏంటంటే, వారు నీళ్లు నిలవని తొట్లలో వారి కోసం తుడిపించుకున్నారు. మనం కుండీలు అంటాం కదా, మా ఏరియాలో కుండీలు అంటారు, నీళ్ళ కోసం నిలవచ్చుకోవడానికి కుండీలు ఉంటారు. ఇక్కడ కుండీలే కదా అంటారు, డ్రమ్స్ వాడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలట తొట్లు తొలిపించుకున్నారు. సిమెంట్ లేదు కదా, రాళ్ళను చెక్కించి తొలిపించుకున్నారు. ఆ రాళ్ళను తొలిపించుకుంటారండి, కానీ వాళ్ళు ఎలాంటివి అంటే బేట్లు గీసేసినవి, నీళ్లు నిలబడవంట. చూస్తే కుండీనే, చూస్తే అది తొట్టే, కానీ నిలబడవద్దు నీళ్ళు. అలాంటివి వాళ్ళ కోసం తొలగించుకున్నారు. అది దోషం అని రాసుంటుంది అక్కడ. 2 దోషములు చేస్తున్నా మాట. నేను ఎందుకు మాట చెప్పానంటే, నువ్వు ఎన్ని కోటలకైనా రా, ఎంత వాక్యమని నేను నీకు ఎంత జ్ఞాపకం ఉందని మాత్రం చాలా ముఖ్యం సుమా, చాలా ముఖ్యం. దాని మీద నేను జీవితం ఆధారపడి ఉంటుంది. నేను ఒకే ఒక చిన్న మాట చెప్తాను, మీకు పెద్ద మాటలు నాకు రావు, మీకు చెప్తాను కూడా. ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథంలో నుండి ఈ మాట మాత్రం మీరు మనసులో పెట్టుకోండి. నాన్న సులభను వస్త్రాలు చేయకూడదు, ఎక్కడున్నావు కానీ నేను చెబుతా. యోబు గ్రంథంలో నుండి 31వ అధ్యాయం 35వ వచనం నేను చదువుతాను, మీరు తీసి చూసుకోండి ఒకసారి చాలంతే.
తీసారా? దొరికితేనా 31వ అధ్యాయం 35 ఈ విధంగా రాసి ఉంటుంది అక్కడ. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చేబ్రాలు గుర్తు, ఇదిగో నా ప్రతివాది రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చును కాక. ఓకేనా? కరెక్ట్గానే ఉందా? అందరికి దొరికింది కదా? మంచిది. నేను డైరెక్ట్గా వాక్యం చెప్పేస్తాను, ఒక అరగంటే మిమ్మల్ని త్వరగానే నేను ఆ మాట యోబు అని ఆయన అన్నాడు. ఆయన గురించి మనకు అందరికీ బాగా తెలుసు కదమ్మా. మేము మరి నేను ఉపవాసమా? నిజంగా ఉపవాసమేనా? ఉపవాస ప్రార్థన అంటారు. అంటే ఎలాగ ప్రార్థన చేయరు, ఎలాగ ఉపవాసం చేయరు, వచ్చిన తిప్పలయ్యి అదే. పేరుకి మాత్రం ఉపవాస ప్రార్థన అంటారు, ఎలాగ ఉపవాసం చేయరు. చేసిన కాబట్టి వందనాలు అయ్యి చేయడం గురించి చెప్తున్నాను. నేనైతే చేయట్లేదు, నాకేం సంబంధం లేదు. సరే మంచిది. యోబు భక్తుడు అన్నాడు, ఆయన కోరుకుంటున్నాడట, నేను ఎంతో కోరుకున్నాను. ఏం కోరుకుంటున్నాడు అని అడిగితే, నా మనవి వినటానికి నాకు ఒక్కడు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. నేనేమైతే చెప్పుకుంటున్నానో, నేనేమైతే బాధపడుతున్నానో, నేనేమైతే నా దుఃఖాన్ని ఇతరులు చెప్పినప్పుడు వినాలనుకున్నాను, అదంతా వినటానికి, నేను మనవి చేసుకునేది వినటానికి నాకు ఒకడు ఉండాలి అని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే మీకు బాగా తెలుసు కదా. చాలా ఇబ్బందికర పరిస్థితి. ఆ దినాల్లో అంటే యోబు జీవించిన కాలంలో చాలా ధనవంతులు విస్తారంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో అందరిలోనూ ఆయన కూడా ఒక గొప్ప పేరు కలిగినవాడు. బైబిల్ పండితులు కూడా చెప్పారు. యోబు జీవిస్తున్న కాలంలో ఒక 10 మంది ధనవంతులు ఉన్నారనుకోండి, అందులో ఈయన కూడా ఒక మంచి పేరు కలిగినవాడు. చాలా మందలో విస్తారమైనటువంటి దాసీలు సమస్తము ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన. అంతేకాకుండా ఆ రోజుల్లో బిడ్డలకు చాలా వాల్యూ ఉండేది. 5 మంది 10 మంది పిల్లలు ఉంటే గౌరవం కదా. ఆ రోజున 10 మంది పిల్లలతో మంచి కుటుంబంతో చాలా గౌరవ ప్రతిష్టలతో భూమి మీదే కాదు పరలోకంలో కూడా మంచి పేరు ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి అకస్మాత్తుగా జరిగిన కొన్ని పరిణామాలను బట్టి ఏమీ లేనుడైపోయాడు. చివరికి భార్య కూడా లేదు. ఈ అధ్యాయం చెప్పేటప్పటికి భార్య కూడా లేదు. ఇంకా బాధ ఏంటంటే తను శరీరంలో పుండ్లు పుడి ఆ పుండ్లలోంచి వచ్చినటువంటి ఆ రసి అంటారు కదా, ఆ చీములాంటిది కాకుంటే బూడిలో ఉండి బూడిద మీద వేసుకుని ఒక చిల్లపిల్లని చూసి కుండ పెంకులాంటిది అయిపోతుంది. ఆ కుండ పెంకులాంటిది తీసుకుని తన శరీరాన్ని ఆ దూరం తీరడానికి దాన్ని గోక్కునే అంత చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. నిజంగా అలాంటి సమయంలో ఉన్నప్పుడు అంతకాలం చాలా మంచి జీవితం జీవించారు కాబట్టి నాకు మంచి భోజనం ఉంటే బాగుండు అని కోరుకుని ఉండొచ్చు. చాలా రోజులు స్నానం చేయలేదు, స్నానం చేస్తే బాగుండు అని కోరుకుని ఉండొచ్చు. లేదా నా సంపదని పోయి నా గౌరవం పోయి తిరిగి వస్తే బాగుండని కోరుకోవచ్చు. ఆయన కోరుకున్న కోరిక నాకు చాలా నచ్చింది, అందుకే మీకు చెప్పాలనుకున్నాను. ఆయన కోరుకుంటున్నాడట ఏమన్నా తెలుసా, నేను చేసుకునే మనవి ఆలోచించడానికి నాకు ఒకడు ఉండాలి, నాకు ఒకడు ఉండాలి. మీరు చాలా స్త్రీలు ఎక్కువ ఉన్నారు కదా, మీకు బాగా తెలుస్తుంది. ఎవరైనా కాస్త పెద్ద వయసు అయిన తర్వాత చనిపోతే ఆ శవం ఉండగానే పలకరించడానికి చూడటానికి ఎంత సాధారణంగా అందరూ వెళ్ళినప్పుడు ఆ చనిపోయిన వాడు పక్కన కూర్చొని పోనమ్మ ఏడవకు, బాధపడకు, మనం ఏడిస్తే మొత్తం తిరిగి వస్తారంటే ముందు వెనక ఎలా అని చెప్పి ధైర్యపరుస్తా. ఆ పక్కన కూర్చుంటే ఆవిడ ఏడ్చే ఆవిడ కాస్త స్లోగా ఏడుస్తా, ఏడు తగ్గించి రాత్రేనే ఇలా చేద్దామన్నాడు, మొన్న రాత్రే పిల్లలకి ఇలా చేద్దామన్నాడు, ఆ తర్వాత మొన్నే ఊరు వెళ్దామని చెప్పాడు, వారం రోజుల క్రితమే ఇలా చేద్దామని అది అలా చేద్దామని అని చెప్పాడు అని చెప్తారు కదా. ఎందుకు చెప్తారు? మిమ్మల్ని అడిగినమ్మా, మీకు ముందే చెప్పాను మీరు మాట్లాడాలని. ఫోన్ మీకు చెప్తున్న ద్వారా మీరు ఆలోచించడం ద్వారా ఆయన నేను ఎందుకు చెప్తున్నాం అని పడుకుంటారు లేచి వెనక మాట్లాడేసుమా ఎవరు బాధలేదు. ఎందుకు చెప్తారు తెలుసా, ఒక మనిషికి తను చెప్పుకునే బాధ ఎవరైనా వినేవాళ్ళు కావాలని ఇష్టం ఉండదు. ఎప్పుడు మీకు ఇంట్లో ఎక్కువ భార్యాభర్తలకి గొడవలు ఎందుకు వస్తాయి తెలుసా? ఎందుకు అయితే చెప్పారు కదా, ఎప్పుడు చెప్పినా నేను అన్నాను, భర్త ఉంటే ఖచ్చితంగా ఇంట్లో గొడవలు వస్తాయి, ఖచ్చితంగా, అందులో డౌట్ ఏం లేదు అసలు. అందుకనే దేవుడు వాక్యం ఏమని చెప్పిందంటే, ఇది పెళ్లి మెసేజ్ కాదు కానీ భార్యను అంటే ప్రేమించాలన్న కదా. ఎందుకు ప్రేమించాలి అంటే నవ్వుతే వినడం బాబు, ఒక అరగంట చెప్తాను, ఎక్కువ చెప్తున్నావు, నాకు అంత టైం తక్కువే ఉంది.
ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి తెలుసా? భరించాలంటే ప్రేమించాలి. భరించాలంటే ప్రేమించాలి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, మా మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఎంత విసిగించినా ఎప్పుడైనా అట్లా బాగా పొయ్యిలో కలిసి అంటించారు. ఒకేలా అంటించి పక్కింటికి వెళ్ళి చాలా ఎడిచాడే అంటించారని చెప్పండి, నిన్నేం అనుకుని వెళ్ళిపోతాయి. అయ్యో ఎంత దుర్మార్గురాలు, ఎంత కఠినాత్మురాలు, బిడ్డనగా మాత్రం చేయగా ఎంత పని చేస్తుందా అంటారా? ఎందుకని? మీరు ఎలా భరించగలుగుతున్నారంటారు? ఒకవేళ పొరపాటున ఏదో కోపం అంటించినా అది తగ్గేందులో మీరు వెళ్తారా? అక్కడ అది అమ్మగారు చెప్తారు. ఎందుకు చెప్తాను తెలుసా? ప్రేమించిన వ్యక్తి భరిస్తాడు. ప్రేమించిన వ్యక్తి భరిస్తాడు. నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, భర్తని ఎందుకు ప్రేమించుకున్నాడంటే ఆమెను భరించాలి. ఆమె బయట నుంచి వచ్చిన వ్యక్తి, ఆమె బయట నుంచి వచ్చిన వ్యక్తి. ఆమె పాపం తెలియదు, తల్లి దగ్గర ఉంటుంది. అంతవరకు ఆవిడ చెప్పుకోవడానికి ఏముండదు. ఆవిడ స్వతంత్రం వచ్చేది భర్త దగ్గరే కదా. ఆవిడ చెప్పాలనిపిస్తుంది. ఇతను ఎంత బిజీగా ఉన్నా కొన్ని మాటలు ఖచ్చితంగా వింటే మిగతా విషయాలు మనం చేసిన చెప్పిపోయినా గొడవలు చాలా తక్కువ అవుతాయి. కాకపోతే మీరు పాటించి చూడండి, నా ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు వింటే పురుషులు ఎవరైనా సరే భార్య చెప్పేది లాస్ట్ వరకు వింటే 99% గొడవలు రావు. చేసినా చెప్పిపోతారు. వినకపోవడం వల్ల ఎక్కువ గొడవలు అవుతాయి. సామాన్యమైన విషయమే. నేను ఎందుకు మాట చెప్పానంటే, ఒక మనిషికి చెప్పుకుంటే వినాలి అవతల వాడు అనేది ఇష్టం. అందుకే మనిషి ఎప్పుడు ఒంటరిగా బతకలేడు. ఒంటరిగా ఎప్పుడు బతకలేదు. మనిషి ఖచ్చితంగా ఒక మనిషి తోడు ఉండాలి. మీకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు. సాధారణ అన్ని దగ్గర ఫోన్ ఉన్నాయో మీ అందరి దగ్గరను ఒక వారం రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అవుతాను. మీకు ఏ మాత్రం లేకున్నా సరే మీకు మీరే సవాల్ తీసుకోండి. వారం వద్దన్నారన్నా కొన్ని నేను వారం అంటున్నాను. ఒక్క వారం రోజులు మీకు ఫోన్ స్విచ్ ఆఫ్ వారం రోజులు స్విచ్ ఆఫ్ చదువుతాం సార్ అని స్విచ్ ఆపండి. అలా ఆపలేదు. కొన్ని వారం రోజులు మీరు మీ ఆరోగ్యం కూడా మంచిదా? డాక్టర్లకు చెప్తున్నాను నేను ఇప్పుడు మాట. మనిషికి మనం చెప్పే మాట అవతల వాళ్ళకి వినటం చాలా ఇష్టం. నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, నీ క్లిష్ట పరిస్థితుల్లో, నీ ఇబ్బందుల్లో ఇతరులు ఎవరూ కూడా ఎటువంటి విషయాన్ని పంచుకోలేని పరిస్థితుల్లో కూడా వినటానికి ఒకడు ఉండాలని యోగు అనుకున్నాడు. ఇందాక అన్ని జ్ఞాపకం చేస్తే నాకు ఇంకేం చెప్పారు కదా. నేను ఆ సాక్ష్యం చెప్పాను కానీ చిన్న మా పాయింట్ చెప్తాను ఎలా మారేది. నాకు గద్దు ఉండేది సొంతంగా. నాకు అయ్యేది చెప్పారు కదా, ఆ గద్దు నాకు గద్దు ఉండేది సొంతంగా. వీరు వద్దలు గద్దారు కదా. నేను అప్పుడు చాలా బాగా చేశాను. ఆ దేవుడిని అప్పుడు గౌరవించాను, ఇప్పుడు కూడా గౌరవిస్తాను. నేను ఎప్పుడు లేకపోతున్నాను. నేను అప్పుడు అంత బాగా భక్తి చేశాను కాబట్టి నన్ను నిజమైన మార్గంలోకి రావడానికి ప్రభు కృప చూపించాను. నేను చాలా నమ్మకంగా భక్తి చేశాను. చాలా మంది ఇప్పుడు కూడా భక్తి చేస్తారని మామూలు పొద్దున్నే ఎవరో ఆయన కూడా చెప్పారు. ఆయన పొద్దున్న లేచి స్నానం చేసి శుభ్రంగా దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఫస్ట్ వైన్ షాప్కి వెళ్తానండి. ఆ చెప్తే వినమాట, ఆ అబద్ధం ఏం కాదు. ఆ భక్తి చేస్తే కరెక్ట్గా చేస్తే ఏ రోజుకి నిజమైన మార్గం దొరుకుతుంది. కారణం ఏంటంటే పైనుండి చూస్తున్న దేవుడు ఉంటాడే, మనవాడు అక్కడే కదా. ఆ ఒక్కడ చూసి అసలు కనుక దొరికితే మనవాడు ఇంకెంత బాగా చేస్తాడు, అసలు దాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాడు. నాకు ఒక బలమైన యాక్సిడెంట్ అయ్యింది. నేను షార్ట్ అయిపోయి వాకింగ్ వెళ్ళిపోతాను. బలమైన యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్లోనూ మీకు ముందు చెప్పాను కదా, గోదావరి ప్రాంతం అని మాది లంక ఉంటుంది. గోదావరి ఇక్కడ గోదావరి గట్టికి వెళ్తే లంక ఉంటుంది, గట్టి అంటాము. ఆ లంక కింద మంచి తీసుకుంటారు. మాకు రాజావారు చెప్పాను వచ్చినప్పుడు ఆ ఇసుకి కాస్త గరుగ్గా ఉంటుంది. అది ఇల్లు మెత్తుకోవడానికి పనిచేస్తారు. తర్వాత అరుగుతారు. ఇప్పుడు పిల్లలకి తెలియదు, పెద్దవాళ్ళు చెప్తుంది కదా. ఆ ఇసుక తేడానికి వెళ్ళి ఆ మట్టి నా మీద పడిపోయి దాంట్లో కప్పడిపోయి అది ఆదివారం. మర్నాడు సోమవారం నేను దగ్గర మీద కూర్చుంటాను. నాకు ఒంటి మీద ఎప్పుడు ఎవరి యొక్క చూడ విభూత రేఖలు ఉండేవి. విభూత రేఖలు ఉండేవి. నా మీద రుద్రాక్ష మాల ఉండేది. నేను ప్రత్యేకించి స్తోత్రాలు ఉంటాయి. మనకు అక్కడ స్తోత్రాలు పాటలు ఉంటాయి, వాళ్ళు కూడా స్తోత్రాలు పాటలు ఉంటాయి. ఆ స్తోత్రాలు అంటే సహస్రనామాలు ఉంటాయి కదా. అలాంటివి నా చేత ప్రత్యేకంగా పాటించుకునేవారు. నేను బాగా పాటనే నాకు గొంతు బాగుంటుంది ఆ ఉద్దేశం. మీకంటే ట్రై చేసేటండి ఈ పాటలు బాగాలేదు, అప్పుడు అవి బాగా పాడతాను. అలా పాటలు ఇస్తాం. నా చేత ప్రత్యేకంగా పాటించుకునేవాడు. నేను చాలా భక్తి చేసేవాడు. నాకు ఒకటే కోరిక ఏంటో తెలిసే, ఎప్పటికైనా నేను పూజిస్తున్న ఆ పరమేశ్వరుని చూడాలి, ఖచ్చితంగా ఆయన నాకు దర్శనం ఇవ్వాలి అని నేను దానికోసం చాలా ప్రయత్నం చేశాను, చాలా చేశాను. ఇప్పుడు అవన్నీ మీకు చెప్పాను. నేను చెప్పాలని మాట చెప్తాను. ఎందుకు చెప్తున్నాను, మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఆ రోజున నిశ్చయించున్నాను. ఆ లంక కింద వెళ్ళిపోయాను కదా, ఆ మట్టి నా మీద పడిపోయింది.
పడిపోయిన తర్వాత నాకేం కనిపించట్లేదు, ఇవన్నీ కప్పడిపోయి నాకు ఇంటిలో చాలా బరువైన బట్టి మా ఊరు అడ్రస్ నేను కనుక్కోవచ్చు. ఎందుకంటే నన్ను అందులోంచి బయటకు తీసుకోవాలి ఎవరు క్రైస్తవులు కాదు, అందులో విగ్రహాలు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఆ బయటికి ఆ లోపల ఉండిపోతేని ఆ లోపల నుండి నేను ఎంతగానో బాధపడి ఈ సౌండ్ వచ్చేట చెవుల నుంచి, ఇది విమానం మైక్ అలా గట్టిగా సౌండ్ ఉంటే ఏం వస్తుంది కదా, అలాంటి సౌండ్ వచ్చేట చెవుల నుంచి దెబ్బ తగ్గేసి తల తగ్గేసి ఈ నడుము తగ్గేసి. అలాంటి సమయంలో నేను ఆశపడ్డాను. నేను తెలుసా, నేను పడతని ఈ బాధ ఎవరినైనా చెప్పుకుంటే ఇన్నే వాడబడుతున్నాను. ఆ రోజున అంతవరకు నేను ఆరాధించిన వారు ఎవరు వినడానికి రాలేదు. ఈ రోజు నేను ప్రకటిస్తాను యేసుక్రీస్తు ప్రభు ఆ దినాన్ని నాతో మాట్లాడాడు కాబట్టి నేను మారు మనసు పొంది యేసు ప్రభువుని అంగీకరించాను. నేను చెప్పాలన్న విషయం ఏంటంటే నా సాక్షి చెప్పాలని కాదు సుమా, ఈ లోకంలో ఉన్న ఎటువంటి బాధనైనా దేన్నైనా ఎవరైనా వింటారు. వినకపోవడానికి ఇబ్బంది ఏమి లేదు. అరగడానికి కూర్చోబెడితే లేదా మేము ఇంటి పక్కన తరచుగా టీ పొడుగు పంచుతారా ఇలాంటివన్నీ అస్తమానం ఇస్తుంటే చచ్చినట్టు చెప్పింది ఎంత కదా సార్, మీకు మార్గం లేదు వెనకపోతే ఇవ్వగలరు లేదా దారిలో పోయి ఉండరా గీతకెళ్ళి అని చెప్పి టీ ఇప్పుడే పెట్టిన అరగంట మరగబెట్టి అరగంట స్టోరీ చెప్పుకోవచ్చు, వినడానికి ఇబ్బంది లేదు. కానీ నిన్న ఎవరైనా సరే సలహా మాత్రమే ఇస్తారు. అది నేను కావచ్చు, మరొకరు కావచ్చు, బయట కావచ్చు, ఎవరైనా దేవుడు ఒక్కడే మాత్రమే నీకు సహాయం చేయాలి. నేను చెప్పాలనుకున్న మాట, ఈ సహాయం చేసే దేవుడి దగ్గర నువ్వు వచ్చావు కదా. అయితే ఈ దేవుడు ఎవరి మనం వింటాడో నీకు తెలుసా? ఎవరి మనం వింటాడో తెలుసా? భక్తులు పాటలు రాస్తే బాగా వచ్చు, నాకు బాగా ఇష్టమైన పాట చాలా బాగుంటాయి. నాకు ఆ పాట బాగుంది కదా, వాయిస్ చాలా బాగుంటాయి. అందులో పాట ఉన్నది చాలా మంది తెలుసు. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నీకిచ్చిన తీరునా, వేలాది దూడలనా వేలాది పుట్టేలనా. వేలాది నదులు భూమి మీద ఎక్కడ లేవు. పాటలు రాసే భక్తులు కీర్తన చెప్పడం వేలాది నదులు భూమి మీద ఉండడం నిజాన్ని. నదులన్నీ పోలీసిన వేరేమే అవ్వవు. ఒక అన్ని వేలాది నదులంత తైలం తెస్తే మాత్రం తీర్థదయ్యా నేను. ఒకవేళ నాకు పుట్టిన ఫస్ట్ బిడ్డ, వాళ్ళ ఇస్రాయేల్ ఫస్ట్ బిడ్డ చాలా విలువైనది. అందుకే హాస్టల్లో 2 వాటాలు ఇస్తారు. 10 మంది పిల్లలు పుట్టితే 11 వాటాలు వేస్తారు, 2 వాటాలు పెద్దోళ్ళకి ఇస్తారు. అది జాస్తత్వం అంటారు. అంత గొప్ప జ్యేష్ఠ పుత్రుడు నీకు ఇచ్చేసిన నా రుణం తీరదు అని ఆ భక్తుడు ఆ కీర్తనలో రాశాడు. ఎందుకంటే ఈ దేవుడికి నువ్వు ఏమిచ్చినా రుణాలు తీర్చుకోలేదు. బాగానే ఉంది, మీరు నమ్మారు కదా. మీరు నేను చెప్పాను ఇబ్బంది పడి చెప్పకంటే మీరు నమ్మిందే చెప్పండి. ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏది నిజమని ఎవరైతే ఆలోచిస్తాడో, ఏది నిజమని ఎవడో పరిశీలన చేస్తాడో వారికి మాత్రమే సత్యం దొరుకుతుంది. నా వైపు నేను చెప్పుకుంటే వెళ్ళిపోతే మీరు వెనకాల వచ్చేసి నేను చెప్పింది నమ్మాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు పరిశీలన చేసుకోండి. ఈ దేవుడు నీవు పెట్టే ప్రార్థన, నువ్వు పెట్టే మొర, నువ్వు పెట్టేటువంటి విజ్ఞానం ఏదో ఉంది కదా, దాన్ని ఆలకించడానికి ఏం చేస్తే ఈయన ఆలకిస్తాడని నువ్వు అనుకుంటున్నావు? అసలు నీకంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు, నీకు ఒక ఆలోచన ఉండదు కదా, ఇలా చేస్తే పని అవుతుంది. కొన్ని ఆఫీసుకి వెళ్ళినప్పుడు ఆ ఆఫీసర్ గారికి ఆ క్యాస్టర్లో ఉన్న పెద్ద ఆయన చేత ఫోన్ చేస్తే పని అవుతుంది కదండి. కొన్ని ఆఫీసుకి వెళ్ళినప్పుడు ఆయన జేబులో కొంచెం బరువైన పెడితే పని అవుతుంది, అంతేనా? మీరు అంత ఇబ్బంది పడతారండి. మీ సచివాలయంలో ఎన్ని చాలా ఉంటాయి కదా, ఆ పేపర్లో చదివి నేను దగ్గర నిలవలేదు, మన ఏం ప్రాంతం కాదు. ఆ వాటిగా 1 రూపాయలు ఇస్తేనే పెన్షన్ ఇచ్చారని పేపర్లో పడ్డాయి. నాకేం తెలుసు, నేను కనిపించాను కదా, అంతే కదా. కొందరికి కొన్ని రకాలుగా పని అవుతుంది. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ దేవుడిగా నువ్వు నమ్మితే, ఈ దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు వాక్యంలో ఉన్న మాట నువ్వు నమ్మితే, ఈ దేవుడు నా ప్రార్థన ఆలకిస్తే, నా మాట ఆలకిస్తే నా బ్రతుకు మారుతుందని నువ్వు నమ్మితే, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏంటంటే, ఏం చేస్తే వింటానంటావు? ఏం పర్లేదు, మీ ఇంట్లో మీ తోడుకోవాలి అనుకుని, మీ అన్నయ్య తమ్ముడు అనుకుని, మీ అబ్బాయి అనుకొని నాకు చెప్పే సమాధానం ఏం ఇబ్బంది లేదు. నేనే బయట నుంచి ఏం రాలేదు, మా చిన్న వ్యవసాయ కుటుంబమే, మేము పేద కుటుంబం నుంచి వచ్చాం. నేను కూడా పెద్దగా ఏం చదువుకోలేదు, చదువుకున్న పెద్ద ఉపయోగం ఏమి లేదండి. దేవుడు పిలుపుకుంటే గొప్పదేం కాదు. నేను చెప్పాలన్నమాట అదే, ఏం చేస్తే ఈ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నువ్వు అనుకుంటున్నావు. పోనీ నాకు జవాబు చెప్పకపోయినా మీ దగ్గర కొన్ని జవాబు ఉందా?
నాకు చెప్పొద్దు రేపు మీ దగ్గర ఉందా అడిగే టైం కూడా లేదు, గడియారం పుట్టింది కదా. చెప్పండి, మీకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఇలా చేస్తే ఈ దేవుడి దగ్గర పని అవుతుంది. పోనీ నేను అడుగుతాను, అవును కదా చెప్పేయండి, నీకు చాలా నీరసం, నాకు కష్టం అని నిమ్మకాయ అనిపించుకోవడం మామూలుని ఓ మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కువ పాట పాడడం టైం లేదు, మీరు స్తోత్రాలు చెప్పండి. యేసు ప్రభువుని ఎవరి ద్వారా బెదిరించవచ్చా? మిమ్మల్ని అడిగినమ్మా, ఎవరికైనా చెప్పి యేసు ప్రభువుని బెదిరించవచ్చా? మరి మీ కోనసీమ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ మినిస్టర్ కూడా అయినట్టున్నారు. పోనీ ఆయన ద్వారా ఫోన్ చేయించారు, పని అవుదా? అవునా? పోనీ ఆయన డబ్బులు ఇస్తే అవుదా? అవునా? సరే కరెక్టేనా? అవుదా? పోనీ ఆస్తి ఏమన్నా రాస్తే మొక్కుబడి చేస్తే అవుదా? అయ్యారు తలవలేదు, మా ఊరు బాగా వదిలేసాడు మనం. ఇక తల బాగా ఉంటుంది అయ్యారు, పని అవ్వలేదా? మొక్కుబడి చేతి పని అవ్వదా? మరి ఏం చేస్తే కొన్ని మీ చేతులు ఉన్నాయి, శివులు ఉన్నాయి, ముక్కులు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, స్వామి టెక్నిక్ అందులో పడితే పని అవుతా? అవుదా? నిజంగా మనస్ఫూర్తి చెప్పండి. అయినా నేను అవుతాను, ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? సరే వద్దులే, నేను గురించి చెప్పండి. విషయం ఏంటి? నిజమే, అవ్వదు. అవ్వదు, మీరు సరదాగా వినాలని చెప్తున్నాను మీకు. అవ్వదు. ఈ దేవుడికి నీ మనం వినాలి అంటే, నువ్వు చేసే ప్రార్థన ఆలకించాలి అంటే, మీరు చెప్పినట్టుగా ఎవ్వరు చెప్పినా పని అవ్వదు. ఇంకొంచెం లోతుకెళ్ళి మాట చెప్పినా, ఎంతమంది పాస్టర్లు చెప్పినా కూడా పని అవ్వదు. నేను సవాల్గా చెప్పగలనమ్మా, 1000 మంది పాస్టర్లు కనుక నువ్వు తీసుకొచ్చి ప్రార్థన చేయించుకున్నా, నువ్వు ఆయనకి అంగీకారం కాకపోతే నీ మనవి ఆయన ఆలోచించడు. శాస్త్రీయంగా వాక్యాధారంగా చెప్తున్నా, ఏమి ఇబ్బంది లేదు. నీకున్న ఒకవేళ 100 ఎకరాలు ఉంటే అది చాలా కోట్ల రూపాయలు కదా, 100 ఎకరాలు నువ్వు రాసేసిన పని అవ్వదు. మరి ఎలా పని అవుతుంది? ఆ 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాను నేనే త్వరగా. కీర్తన గ్రంథంలో నుండి 34వ కీర్తన 6వ వచనం మీరు చదివేయచ్చు. చాలు తల్లి, మీకు బాగా పరిచయం పాట ఉంది కదా, అంతా మన మంచికే. ఈ కీర్తనే అంటే ఇలాగైతే వాకింగ్ తిరుగుతారని చెప్పాను. మీరు కీర్తన పాడమన్నా మాట ఉంటుంది. ఈ కీర్తన చూసి బ్రదర్ పాట రాశారు. అందులో భక్తులు అన్నాడు, ఆ కీర్తన రాస్తూ, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా చెప్పట్లేదు, మీరు దేవుడు ఆరాధిస్తాడు అంతేనా? ఎవరు మొరపెడితే మీరు చెప్పడానికి వాళ్ళు చెప్తున్నారు, మీరు చెప్పినట్టు ఆలోచించుకున్నాను మానేస్తారు. ఎవరు మొరపెడితే మీరు చెప్తలేదు, నాకు ఇవ్వట్లేదు అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? నేను నీకు చెప్పాలని సింపుల్ మాట ఎక్కువేం కాదు. ఏంటో తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకుంటే తప్ప నీ ప్రార్థన ఎప్పుడు దేవుడు ఆలకించడు. ఏమనుకోకండి, కొంచెం ఎలా చెప్తున్నానండి, కోనసీమలో ఉన్న వాళ్ళకు ఉన్నంత ఇగో ఎవరికి ఉంటుంది. నేను రాజమండ్రిలో పరిచయం చేశాను, కాకినాడలో పరిచయం చేశాను, ప్రభు పిలుపుబడిన కోనసీమ వచ్చాను. నేను చూశాను కోనసీమలో ఉన్న వాళ్ళంత ఇగో ఎవరికి ఉండదు. భయంకరం నీకు తెలుగులో వాడే బాగా ఇంగ్లీష్లో అడుగుతున్నాను నేను, అంతే ఇంకేంగా భయంకరం నీకు. నేనేంటో తెలుసా? నన్ను అంటావా? నేను ఎవరో తెలుసా? నువ్వెవరో కాదు, పెట్టులో పెట్టేసి 10 రోజుల తర్వాత తీస్తే నువ్వెవరో ఎవరికి తెలదు, అంతేనా? ఆ పెట్టెట్లు మట్లో పడితే అని మనం పెట్టులో పెట్టలేనో తెలదు, ఎలా పెట్టేసినా సరే 10 రోజుల తర్వాత తీస్తే నీ ఇంట్లో ఎవరో కూడా గుర్తించలేదు. గుర్తించొచ్చానరా? మిగతా రోజు నాకు అవసరం, కానీ ప్రభు నమ్ముతాను. మీ అందరికీ చెప్తున్నాను, ఒకవేళ ఈ దేవుడి దగ్గర నువ్వు సరదాగా వచ్చి వెళ్ళిపోయే వరకు ఏదో ప్రార్థించాలని ఈ వాక్యం నీకు కాసుమా, నువ్వు సరదాగా అమ్మకప్పుడు ఇంగ్లీష్ వెళ్ళిపో, 2 పాటలు పాడతాం, ఇంగ్లీష్ వెళ్ళిపో. లేదని ఈ దేవుడు చాలా శక్తిగల వాడే, అదిగో చదువు రానట, బాగా తాగుపోతాడ, అతను మార్చి దేవుడు ఆడుకుని మంచి బిల్డింగ్ ఇచ్చాడట, కుటుంబం కట్టాడట, ఈ దేవుడు శక్తిగలనోడే. ఇంకా దేవుడు చెప్పుకుంటారు. వీళ్ళందరూ బట్టి ఈ దేవుడు శక్తిగలనోడే అని నీకు రుజువుని నీ జీవితంలో ఈ దేవుడు కార్యం చేసుకుంటే, ఈ దేవుడు ప్రార్థన ఆలకిస్తే, ఈ దేవుడు నా మాట ఆలకిస్తే, నా బ్రతుకు మాట నమ్మకం ఉంటే, గుర్తుపెట్టుకో, అర్జెంటుగా నేను నువ్వు చదువుకోవడం నేర్చుకో. నాకు అతి ఇష్టమైన ఫేవరెట్ వాక్యం ఉన్నది బైబిల్లో. అది అన్ని ఇష్టమైన కారణం కదా, నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. ఎందుకు చెప్తున్నానంటే, నా అంత గర్వం ఎవరికి ఉంటుంది. అని చెప్పాడు కదా, ఏదో మాట్లాడి దుర్మార్గం అన్నాడు,
అయ్యగారితో కలిపి తిట్టాను. ఆ తిట్టు నాకే, మా అయ్యగారికి అంత తిట్టింది కానీ అది నేనే తీసుకుంటాను. ఇది అన్నాను. నేను నిజంగా దుర్మార్గం, ఎంత దుర్మార్గం నీకు మాట చెప్తాను. ఓ రోజున మాకును మా ఊళ్ళో ఊరి చివరికి ఎస్సీ పట్టుకుంటున్నాను, రాజమండ్రి ఆ ప్రాంతం, మా మొబైల్ అంటే ఒక ఎస్సీ కుర్రోడికి మాకు గొడవ అయింది. నేను ఒక కుర్రోడు. ఆ టైంలో దీపావళి మంది తెలుసా, సూర్యకాలం ఇవన్నీ కలిపి తయారు చేస్తారు. మీకు తయారు చేయడం తెలదు కానీ తయారు చేస్తారు కదా. దానికి మేము జిల్లేడు వేలు తీసి కాల్ చేసి దాన్ని భూమిలో కప్పెట్టి ఆ మసితో తయారు చేస్తాం. మా శిశుందులు బాగా వెళ్తాయి, చిన్న చిన్న శిశుందులు, జింకి శిశుందులు అంటే చాలా బాగా స్పీడ్గా. ఆ శిశుందులు మందు సోడా ఉండదు తెలుసా మీకు. ఇప్పుడు డ్రింక్ అలవాటు అయిపోయింది కదా, ఇప్పుడున్న సోడా కాదు, ఒరిజినల్ సోడా, గోరి సోడా కొడితే తీమ సౌండ్ వస్తుంది. ఆ సోడా నిండా శిశుందులు మందు కూరేసి రూపాయికి ఒత్తుకున్న రూపాయి ఒత్తు దీపావళి సమయంలో ఒత్తుకుని అంత పొడుగు ఉంది. అలా కాల్చి దాంట్లో పొరలు కాల్చుకోవచ్చు. పేదలు అలా కాలుకుంటూ అవుతారు. ఆ ఒత్తు అందులో పెట్టేసి ఇందులో సోడాకాయలు పెట్టేసి మందు దాంట్లో కూరేసి ఒత్తి ఎక్కిచ్చేసి అలా దొల్లిచ్చేసి ఇప్పుడు ఆ ఎదరికి వెళ్తుంది కదా, ఎస్పెక్ట్ గొడవ వచ్చి వెళ్ళిపోయింది. అక్కడ పేరిపోయింది. సోడా మీద సీసాలు ఇక్కడ పెరిగితే మీరు చూసారండి ఎంత ప్రమాదం, ఎంతమంది దెబ్బలు తగ్గుతాయి. అందులో పసిపిల్లలు ఉండొచ్చేమో, గర్భవతులు ఉండొచ్చేమో, స్త్రీలు తిరుగుతూ ఉండొచ్చేమో. వాళ్ళు ఎవరో మనకు తెలుస్తుంది కానీ సోడా తెలుస్తుందా? అంత దుర్మార్గం మనస్తత్వం, అంత దుర్మార్గం పద్ధతి చేసిన చెప్తున్నాను. నిన్ను నువ్వు తగ్గించుకుని సంపూర్ణంగా నేను మరుగు చేసుకుంటే తప్ప ఈ దేవుడికి నీ ప్రార్థన అంగీకరించబడదు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన ఉండేవాడు. యేసు ప్రభు కంటే ముందు పాస్టర్ గారు, పాతలు ఏమన్నా లాస్ట్ పాస్టర్. ఆయన బాప్తిస్మాలు ఇస్తున్నాడు. ఆయన పుట్టికే చాలా అద్భుతం. తన తల్లిదండ్రుల వృద్ధాంతంలో అతను పుట్టాడు. అతను పుట్టిన సమయంలో తన తండ్రి నమ్మకపోవడం వల్ల తన తండ్రి నోరు నాలుక మాట్లాడడానికి స్వరం కోల్పోయింది, వెనక్కి మరలిపోయి స్వరం కోల్పోయింది. పుట్టినప్పుడే అతని పేరు మన పిల్లల పేర్లు రాస్తే వాడు రాసేవాడు మానేశారు. కానీ బియ్యం మీద పేరు రాసేవారు, మీకు తెలుసుకోలేదు. పేరు రాస్తే తండ్రి చేత పేరు రాయిస్తారు, పిల్లలకు పేరు పెట్టి అడిగిన తండ్రికే ఉన్నది. తండ్రి చేత పేరు రాయిస్తారు, బియ్యపు పల్లెవు పెట్టి ఆ బియ్యం పల్లెవులో పలానా పేరుని ఆయన ముగ్గురు రాస్తారు. అలాగే వాళ్ళు కూడా పేరు పెట్టుకుంటారు, తండ్రి పెట్టుకుంటారు. ఆయన తన కొడుకు పేరు యోహాను అనే మాట చీటి మీద రాసాక నాకు నోరు వచ్చింది. వాళ్ళందరూ అనుకున్నారు, ఈ బాబుకి కుర్రోడు పేరు రాస్తే ఇతను నోరు వచ్చిందని ఎంత గొప్ప కూడా అనుకున్నాడు. అందరూ అనుకుంటారు కదండి. అలా అద్భుతం జరిగితే అతను పెరిగాడు. అతని ఆహారం డిఫరెంట్, అతని వస్త్రాలు డిఫరెంట్, అతనే డిఫరెంట్. అసలు అలాంటి వ్యక్తి అందరికీ సువార్త చేసి బాప్తిసాలు ఇస్తున్నాడు. మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నవాడు ప్రపంచంలో చెదిరిపోయిన యూదులందరూ కూడా ఇతను ఎలాంటి వాడో చూద్దాం. అతను యాజకుల గోత్రంలో పుట్టాడు కాబట్టి చూద్దాం అతని కోసం వందల మంది, వేల మంది వస్తున్నాడు. ఆ పక్కనే యేసుక్రీస్తులో కొత్తగా సువార్త ప్రారంభించాడు. కొంతమంది యేసు ప్రభు దగ్గర బాప్తిసం తీసుకుంటే ఈ దగ్గర బాప్తిసం తీసుకున్న వాడికి కొంతమంది రకాల గొప్ప గురించి అన్నారు, అయ్యా నువ్వు ఎప్పటి నుంచో సేవ చేస్తున్నావు, నువ్వు చాలా సీనియరు, నువ్వు ఎలాంటాడు అలాంటాడు, నువ్వు పలానా గోత్రం పలానా ఇది పలానది, ఆయన ఎవరో కొత్తగా వచ్చాడు, ఆయన తీసేసి ఆయన ఇచ్చేతలో బాప్తిసాలు అని అంటే యోహాను చెప్పిన ఒక మాట నాకు అనిపిస్తుంది. పెండ్లి కుమారుడు స్వామిని సంతోషించేవాడు పెండ్లి కుమారుడు స్నేహితుడు. నీకు బాగా తెలిసిన మాట చెప్తాను నేను. ఆయన హెచ్చవలసి ఉన్నది నేను చెప్పట్లేదు, ఇలాగైతే చెప్పను. అసలు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గ కష్టమే చెప్పట్లేదు కదా. నేను మీ కర్మ నేను చేసేది లేదు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు తగ్గకపోతే ఈ దేవుడు నీ ప్రార్థన ఎన్నటికీ ఆలకించని వాక్యం చెప్పింది నేను కాదు. ఈ దీనికి మొరపెట్టుగా ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. నేను మీ దగ్గరికి వచ్చేసి నేను ఇంకో మాట వెళ్ళిపోతాను, సమయం అయిపోయింది కదా. మీరందరూ దీనిలేనా? పక్క నేను లాక్ చేసుకోవచ్చా? చిన్న సమయం పెట్టాను మావిడి కదా. లాక్ చేసుకోవచ్చా? మీరందరూ దీనిలేనా? చెప్పట్లేదు. మీరందరూ దీనిలే. చాలా మంచిది, మీరు అందరూ అన్నారని బాబు. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, టకటగా మీరు జవాబు చెప్తాను, నాకు చెప్తాను. మీ అత్తగారు తిట్టింది ఏం చేస్తావు? నా జవాబు చెప్పమా? మరి మేము ఒక నేను చూడలేదు ఇన్స్ట్రక్టర్ అని చెప్తున్నాను. మీ అత్తగారు తిట్టింది ఏం చేస్తావు? పైకి తింటామండి, లోపల తెచ్చుకుంటాం. నీ నేనంటాను పొందన్నాడు. పక్కింటి మీ తల్లిని కొంచెం మీ ఏడుపు తెలిపి ఏం చేస్తావు? మీ అత్తగారు వాటర్లో ఒక ఏమంటారు మంచి బంగారం ఎల్సీలో కొలుతారా కాసుల్లో 4 కోసులు మీ మధ్యలో బాగా ఎక్కించింది పోలేదని
ఆ రాత్రి మేము భర్త దగ్గరికి వెళ్ళాము. ఏమండి అత్తయ్య గారు ఎంత మంచిదో, మన మంచిగా కష్టాల్లో ఉన్నారు, మన బావగారి కష్టాల్లో ఉన్నారని చాలా ప్రేమించి అత్తయ్య గారు మా మధ్య గారికి మా బావగారికి నాకు కాసేపు నాకు ఎంత సంతోషంగా ఉందో, ఎంత మంచి అత్తగా దొరికింది అంటావా? మరి దీనిలే అన్నా మనుషులకు దొరకం కానీ దేవుడు దొరుకుతాం సుమా, దొరుకుతా. ఈయన దగ్గర నటించడానికి ఇప్పుడు ప్రయత్నించకూడదు. మీరైనా మేమైనా ఆయనకి ఎవరికి పక్షపాతం ఉండదు సుమా. ఆయన చెక్కడం మొదలు పెడితే ఎవరో అసలు మామూలుగా దాన్ని ఎవరో సెట్ చేయలేదు. యేసుక్రీస్తు ప్రభుతో మాట ఉండదు, ఈయన వడ్ల వాని కుమారుడు కాడా అని చదివి ఉంటారు కదా. అంటే వడ్లని పని చేసుకుంటానుకుంటున్నారా? చేసుకున్నవాడు నిజమే, దానికి స్పెషల్ ఏంటో తెలుసా? ఆయన చెప్తే ఏ వంకరైనా సరే అయిపోతాయి. నేను తరచుగా మా సంఘంలో చెప్పే మాట మీకు కూడా చెప్తున్నాను. జ్వరం తెలుసా మీకు? జ్వరం ఒలి కాదుతుంది, వేడిగా ఉంటుంది. జ్వరమేనా? మీరు మళ్ళీ అంత సీరియస్గా పెడితే నేను చేయలేము. జ్వరమే కదా. 2 రోజులు తగ్గిపోయింది అనుకోండి, ట్యాబ్లెట్లతో మైపోదు. 1 వారం రోజులు తగ్గదు అనుకో, ఇంజక్షన్లు. 2 నెలలైనా తగ్గదు, ఏం చేస్తారు తెలుసా మీకు? అమ్మా ఆపరేషన్ చేసేస్తారు. మీరు ఎవరైనా డాక్టర్ అడగండి, నేను బైపీసీ చదివాను చెప్తున్నాను, ఎవరిని అడగండి. ఎందుకంటే జ్వరం పెరిగైపోతుంది, లివర్కి ఎఫెక్ట్ అయిపోతుంది, కిడ్నీకి ఎఫెక్ట్ అయిపోతుంది, జాండీస్ అనే కారణాలు వచ్చేస్తుంది. అంత దాకా వెళ్ళకుండా ముందు ఆ క్లీనెస్ అంతా చేసి ఆపరేషన్ చేసేస్తారు. నేను చెప్తున్న మాట ఏంటంటే ఆ జ్వరం మంచిదే, 2 ట్యాబ్లెట్స్ తగ్గిపోయింది అనుకో, మన్నా నుంచి సిగ్నెస్ మాట్లాడుతుంది తినేసుకోవతాం కదా. అది 1 వారం రోజులు తగ్గలేదు అనుకో, ఇంకో 1 వారం రోజులు సాల్యూషన్ తినాలి, స్తోత్రం. అది 2 నెలలైనా తగ్గలేదు అనుకో, 6 నెలలు ఏమీ తినకుండా బీరకాయ ఎప్పుడు దొంగకాయ ఎప్పుడు తినాలి, అంతేనా? నేను నీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే దేవుడు మాట్లాడిన అన్ని నువ్వు లోబడిపోయావు అనుకో, 2 ట్యాబ్లెట్కి నీకు పని అయిపోతుంది. లేదనుకో 6 నెలలు మనసులో పడుకోవాలి. నీకు ఎలా తెలుసు అంటావేమో, నేను 3 నెలలు మనసులో పడుకున్నాను. సీనియర్గా చెప్తాను, అర్థం చేసుకోండి. ఓకేనా? మీరు మాట్లాడలేదు. మీకు ఏం రావాలి? ఏం రావాలి? మాట్లాడతలేదు. 2 కాసులు వెళ్ళిపోతాయనే కదా. నిజంగా రావాల్సిన జాగ్రత్త. మనం ఎవరికంటే ఇప్పుడు గొప్పవాళ్ళం కాదు. నాకు అయితే చెప్తూ నేను చదువుకోవాలి, నేను అయితే నేను ఎక్కువ చదువుకున్నాను, వాస్తవం. దేవుడి మందిరం అబద్ధం ఆడకూడదు కదా. కానీ వాళ్ళ అనుభవం, అదనాన వారు పడ్డ కష్టం. నేను మా ఊరికి రావడానికి ఒక 5-6 కిలోమీటర్లు పడతానా, కావాలి ఒక 5-6 కిలోమీటర్లు పని మీద వచ్చాను. ఒకప్పుడు సేవలు తీసుకోవడం తెలుసా? చెప్పులు కూడా వెళ్తానికి అవకాశం లేక మీకు ఒక రాత్రికి వాకింగ్ ఇద్దరు వస్తారని చెప్పారు సమయంలో గారు. ఆయన ఒక చోట వాకింగ్ ఇద్దరు తీసుకెళ్ళాను, ఆయన సంఘమే డిప్పులు అంటని. ఆయన చెప్పారు, ఒక 5 సంవత్సరాల క్రితం సేవ ప్రారంభించామండి. వర్షం వస్తే సైకిల్ భుజం మీద తెచ్చుకుని చెప్పులు లేకుండా ఈ ప్యాంటు మద్దతు నెలలు వాకింగ్ చెప్పాడంట. ఎందుకు చెప్తున్నాను తెలుసా? అనిపించవచ్చు నేను ఆయనకంటే ఎక్కువ చదువుకున్నాను, నేను గొప్పవాడిని. ఏం కాదు, ప్రతి ఒక్కరూ మనకంటే గొప్పవాడు. నీ కొరకు ప్రయాసపడ్డా నీ భర్త నీకంటే గొప్పవాడు. నీ క్షేమం కోరు ప్రయాసపడ్డా నీ భార్య నీకంటే గొప్పది. నీ భర్త నీకు ఇచ్చిన నీ అత్తగారు నీకంటే గొప్పది. నీ భర్త పరిచయం అన్నదమ్ములు గొప్పవాడు, నీ ఇంటి పక్కన వాడు గొప్పవాడు, నీతో పాటు నీ సంఘంలో కూర్చున్న వాడు గొప్పవాడు. ప్రతి ఒక్కరు గొప్పవాడు. ఒక్కసారి ఆలోచించుకో, ఒక్కసారి ఆలోచించు. నీకు దీనత్వం నిజంగా ఎంతవరకు వచ్చింది? నువ్వు ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు సుమా. నేను 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాను, 5 వెళ్ళిపోతాను. ఎవరి పని లేదు, ఎవరికి రుజువుపరచుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్పాలన్న మాట ఒక్కటే, నువ్వు మారితేనే దేవుడు తన స్వరాన్ని నీకు వినిపిస్తాడు, లేదా నీ స్వరాన్ని ఆలకిస్తాడు. నీకు దేనత్వం రానంత వరకు ఫిక్స్ అయిపో. ఎన్నిసార్లు వెళ్ళినా దేవుడు నా ప్రార్థన వినడానికి నువ్వు ఫిక్స్ అయిపో, రాసేసుకో. వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు కాదు. ఇంకా ప్రార్థన చేస్తూ మీ పాస్టర్ గారు ఆరాధనతో ప్రార్థన చేస్తూ, అయ్యా నువ్వు చరిత్ర కలిగిన దేవుడు ప్రార్థన చేసి నాకు మరి నవ్వు వచ్చిన కలిగించి అంటే మెటో దాకా చరిత్ర లేదా? లేదు మరి, లేదు మరి. చరిత్రను మార్చినవాడు, చరిత్ర కలిగిన వాడు, ఆనాడే కానీ చరిత్ర సృష్టించగలిగిన వాడు. నేను ఆరాధించి ప్రకటిస్తాను యేసుక్రీస్తు ప్రభు. ఇలాంటి దేవుడిని అనుకున్నావు కదా. నేను 100 ప్రసంగాలు చెప్తానో, నువ్వు 100 కోటాలకు వస్తేనో దేవుని ప్రార్థన ఆలోచించుమా. నువ్వు నిన్ను తగ్గించుకుంటేనే పని అవుతుంది. ఎంతవరకు తగ్గించుకున్నావు ఒకసారి ఆలోచించుకో. చాలాసార్లు విన్నమాటే కొత్తగా చెప్పింది ఏమి కదా, అయినా మళ్ళీ జ్ఞాపకం చేశాను అంతే. మీ దేనంత ఎంతవరకు ఉంది? చర్చలో నుండి భోజనం అయినట్టు ప్లేట్లు నేనే తింటానండి, కింద పడ్డ ఆ దోశ అండి నేనే తింటాను. దాన్ని యాక్షన్ అంటారు, యాక్షన్ అంటారు.
ఇంటి దగ్గర కూడా అలా ఉండేలా చేస్తే దాని నిజం అంటారు. కరెక్టేనండి? మాట్లాడతారు కరెక్టే కదా. ఇంట్లో కూడా మా శుభ్రంగా అందరికీ, భార్యకి బిడ్డలకి అందరికీ మంచి భోజనం పెట్టి అన్ని ఏర్పాటు చేసి అవసరాన్ని తీర్చి బయటకు వచ్చి 10 మందికి పెట్టారనుకోండి, వీటికి ఒక్కొక్క 10 మందికి పెట్టారంటారు. ఇంట్లో వాళ్ళకి ఏమి పెట్టకుండా బయట 10 మంది పెట్టారు, దాని యాక్షన్ కదా అంటారు, తెలుగులో వేస్తారని అంటారు. అంతేనా? మీరు ఏ బ్యాచ్ మీరు చూసుకోండి, నాకు ఏం సంబంధం లేదు. ఇంకో మాట నేను చెప్పేద్దాం. నన్ను తిప్పుకోకుండా మీకు ముందే చెప్పాను, చేపలు చేయడం నాకు రాదు, చేసి కూడా ట్రాక్స్ ఉన్నారు. నన్ను ఏమని చెప్తే ఊరుకున్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. ఒక సులభమైన వచ్చే నువ్వు సులభంగా తల్లి యెహోవా ఉత్తరమిచ్చు. చాలు అలాగే ఉండే మూసేది దొరకలేదా? 58:9 నేను వెయిట్ చేస్తాను తర్వాత పర్వాలేదు. 58 ఓకేనా? భక్తుడు అంటూ ఒక మాట అన్నాడు, అప్పుడు నేను పిలవగా దేవుడు నాకు సమాధానం ఇస్తాడు. యెహోవా ఉత్తరం నాకు సమాధానం ఇస్తాడు. మీకు ఉత్తరం గురించి చాలా మంది తెలుసు కదా, ఇందాక కూడా చిన్న మాట చెప్పింది. ఉత్తరం అనే మాట చాలా గొప్పది. ఉత్తరం అంటే కార్డు కాదే, మనకి కార్డు వచ్చింది వరకే. నా చిన్నప్పుడు వేసేవారు, మీ అందరూ చాలా తెలుసు, పావులో వాడు కార్డు పేరు ఉత్తరం కాదు. ఉత్తరం అంటే ఆన్సర్, సమాధానం అని. నీ మనసులో ఉన్న బాధకి ఎక్కడో కుర్రాడు చదువుకోవడానికి వెళ్ళాడు, లేదా ఉద్యోగానికి వెళ్ళాడు, అప్పట్లో ఈ ఫోన్ లేనప్పుడు అక్కడ నుండి ఏదైనా సమాచారం రావాలి. వాడు ఉత్తరం రాశాడు, ఆ కార్డు వేసి, అమ్మా నేను క్షేమం, నేను మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, వేళ సరిగానే అన్ని సమకూరుతున్నాయి, మంచి జీతం, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉన్నావు అని నేను అనుకున్నాను. ఉత్తరం ఆ కార్డుని ఒక ముక్క రాస్తాడు. ఆ ముక్క ఆ తల్లికి, ఆ కుటుంబానికి, ఆ భార్యకి అందరికి ఎంత సంతోషం వస్తుందో. భక్తులు అన్నాడు, నాకు దేవుని దగ్గర నుంచి జవాబు వస్తుంది, అప్పుడు ఉత్తరం వస్తుంది, నాకు సమాధానం వస్తుంది. ఎప్పుడు తర్వాత చదవ ఒకసారి ఆ మాట కొంచెం జాగ్రత్తగా వినండి. చదవమని వాళ్ళు చదవాలి. ఈ మనసులో పెట్టుకోనమ్మా, ఇతరులను బాధించు, వేలు పెట్టి చూపి తిరస్కరించు, చాలు. ఏం మానేయాలి? మళ్ళీ నా మొహం చూడండి సార్, నా మొహం అందంగా ఉంది కదా, పర్లేదు చూడండి, నా మొహం చూడండి సార్. ఇప్పుడు ఏం మానేయాలి? వాళ్ళు ఏమో మాట తీసుకుంటున్నాం, 3 మాటలు ఒక్కడ తీసుకొని సంతోషం. ఏం మాట మానేయాలి? ఏంటి మీకు ఎక్కడ చెప్పట్లేదు? నేను కళ్ళు చూసుకోనా? ఏం మానేయాలి? మానేశారా? నాకు ఎవరు చెప్పదు, కానీ వాక్యం ఏమన్నా తెలుసా? నాకు ఉత్తరం వస్తుంది నా దేవుని దగ్గర నుంచి, నాకు జవాబు వస్తుంది నా దేవుని దగ్గర నుంచి. నేను మొరపెట్టగా దేవుడు నేను ఉన్నారా అని నాకు జవాబు ఇస్తాడా అన్నాడు. ఎప్పుడు ఇస్తాడో అంట అని అంటే, ఇతరులు నువ్వు బాధ పెట్టకూడదు అంట. ఏం చేయకూడదు? నిజమేనా? అత్తలు మేము ఉన్నవాళ్ళ కోడలు రాసాం పట్టించే వాళ్ళు అందరికీ వందన్నారు, అత్తగారికి అన్నం పెట్టిన వాళ్ళు అందరికీ వందన్నారు. ఎవరైనా మా చర్చికి పిల్లలేని వస్తే నేను అదే చెప్తాను, అయితే పాస్టర్ ప్రార్థన చేయండి. మరి ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ మరి ఎక్కడి నుంచో ఈ విధానం చాలామంది నన్ను ప్రభు క్షమించాలి, ఎంత సేవలు ఉన్నారు, ఎవరు తిట్టుకుంటే వాళ్ళందరూ కూడా వందనాలు. పాస్టర్ ప్రార్థన చేసి పొందవుతుంది. మరి బైబిల్లో లేదు, ఎలా వస్తుందో నాకు తెలియదు. విషయం ఏంటో తెలుసా? నువ్వు సరిగా ఉన్నప్పుడు, నువ్వు చెప్పాను మరి, నువ్వు సరిగా ఉన్నప్పుడు దేవుడు ఎవ్వడ మాట విని ఏ పని చేయడు. చాలా మంది మనకు అలవాటు ఏంటంటే చర్చలు మార్చేద్దాం, ఇక కాదు అక్కడ పనులుందని. ఏదో తెరవలేని పనులు అంటారు. అట్లంటే చర్చి మారితే మా మొహం మారుతుంది. ఎవరు మారిపోతుంది? దేవుడు మారుతుందా? అంటే పాస్టర్ ముఖం మారిపోతుంది అంతే. ఇంకో పాస్టర్ ఉంటారు, చాలా పాస్టర్ ముఖం మారుతుంది. మా అయితే నాకు చుట్టూ వాకింగ్ చెప్పి నేను ఉన్నాను కదా, అవతల చుట్టూ వాడు వాకింగ్ చెప్తాడు అంటే ఇంకేం మారదు. ఈ దేవుడికి ఒక స్వభావం ఉండొస్తున్నా. చర్చకొచ్చి ఎవరైనా పిల్లలు మాట చెప్తానమ్మా, మీ తల్లిదండ్రులు బాగా చూసుకున్నావా, మీ అత్త మామూలు బాగా చూసుకున్నావా, కొట్టుకుంటే టైం కనబడుతున్నావా, నువ్వు 2 గంటలు తిరుగుతావు, 2 గంటలు ఎక్కకూడదు, నీకు 2 గంటలు కలుగుతుంది. అవునండి, నేను చదువుకుని ఉద్యోగం వచ్చిన రోజుల్లో తెల్లవారు 3 గంటల షిఫ్ట్ మీద పనిచేసుకునే వాళ్ళు కాకినాడలో. తెల్లవారు 3 గంటలకి ఓ బీర్ తాగేసి బిర్యానీ తాగి తినేసాను. బిర్యానీ ప్యాకెట్ ఓ బీర్ తాగేసి బిర్యానీ ట్యాంక్ కూడా పైన ఒక 100 రూపాయలు ట్యాంక్, ఆయిల్ ట్యాంక్స్, ఆ ట్యాంక్ పైన పట్టుకున్నాను వెళ్ళి. ఇప్పుడు నాకు రాత్రి 4 కూడా తింటే అడగదు తెలుసా? మళ్ళీ తిన్నాక 4 రూపాయలు వేయాలి, ఎత్తారు ఏంటారు. అప్పుడు 20 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు.
నీ వయసు కలిగింది మీ అత్తగారి వయసు కలగదు. నువ్వు తినే టైం కాదు, నువ్వు పెట్టకూడదు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇతరులను బాధించే నీకు దేవుడు ఏ మేలు చేయడు. వాళ్ళు ఏ దేవుడిని నమ్ముకున్నారో అది ఏ మతం మనకు అనవసరం. నీవు ఈ దేవుడిని నమ్ముకున్నారో నువ్వు క్రమంగా ఉండాలి. వాళ్ళు ఎవరైనా కావచ్చు. మా అక్కడ అందినారండి, మా ఆడవాళ్ళు అందినారండి, నాకు చాలా దుర్మార్గులండి, వాళ్ళు చూడకూడదండి. సేమ్ డైరెక్ట్ తీసుకోకూడదు అన్నట్టు. హల్లెలూయా. యేసుప్రభు కూడా సేమ్ డైలాగ్ ఉన్నది. మనం కూడా యేసుప్రభు అంజలమే కదండి. అంజలమేనా వాకింగ్ చెప్పింది కదా. ఒకప్పుడు దేవుడు లేకుండా ఉన్న మీరు కూడా మన గురించే కదా చెప్పాడు. మనం దేవుడికి అంజలమే. మనల్ని ఎలా ప్రేమించాడో అలా ప్రేమించి ఇతరులకి నీ వలన బాధ కలగకూడదు. ఇది మొదటి విషయం. ఇతరులు ఎప్పుడు వేరే చూడకూడదంట. నేను చెప్పింది కదా, ముందులో చూసుకోండి. నా వంక సీరియస్ చూస్తే ఉపయోగం ఏం లేదు. కరెక్టేనా ఉందా? ఏమే చూడకూడదు. నువ్వు ఇలాగా ఎవరి సామర్థ్యం మనకు ఉంటుంది, ఎవరి పరిస్థితి బాధ. మీరు 100 మంది ఉంటారు, 20 మంది కూర్చోబెడితే 20 మంది గంటలో వంట చేసే సామర్థ్యంలో ఉంటారు కదా. ఉంటారు. మా భాషమ్మ తీసుకెళ్ళి 20 మందికి వంట చేయబట్టి బ్రహ్మాండంగా చేసేది. మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయారు తిట్టేవారు. ఏమన్నా తెలుసా? పెళ్ళి అయింది 20 సంవత్సరాలు అయింది, పెళ్ళి అయి 10 సంవత్సరాలు అయింది. మా అమ్మకి మా ముగ్గురికి వంట చేయడం కూడా రాదు. ఆవిడ సామర్థ్యం అందులో లేదు. కానీ ఆవిడ ఎంతో కన్నీరు కాచి ప్రార్థన చేసింది. అందుకే తాగుబోతుని, విడిచాన్ని, దుర్మార్గుని, మాంత్రికుని మార్చబడ్డాన్ని అది ఎంతో ఉపయోగపడింది. ఆవిడ సామర్థ్యం ఆవిడ. ఒక వ్యక్తిని ఎప్పుడు ఏ విషయాన్ని వేరేట్టు చూపించుకోవచ్చుమా, ఇది చాలా చాలా పెద్ద పాపం. ఇది నా ఉపవాసం ఉండే వచ్చావు, ఉపవాసం లేకుండా మందరికి వచ్చావు నాకు తెలియదు. కానీ నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ఇది గుర్తుపెట్టుకో మనసులో. ఇతరులు వేరు పెట్టి ఎప్పుడు చూపించుకోవద్దు. ఇంకొక విషయం కూడా ఇప్పుడు ఆయనే ఏమిటో తెలుసా? చెడ్డ మాట గురించి మాట్లాడకూడదంట. దేని గురించి? సీరియల్ చూసుకోవడంలో ఉన్నారు కదా. అడగండి, ఎవరు చూద్దాం అడగండి సుమా. దాని గురించి డిస్కస్ చేసుకుంటారు కదా. మిమ్మల్ని అడగలేదు బాబు, మీ మనసులో పెట్టుకోండి, డిస్కస్ చేసుకుంటారు కదా. అది మంచిగా చెప్తే న్యాయంగా చెప్పాలి. మిమ్మల్ని ఏమీ అన్నా అసలు. మీరు సీరియల్ చూసినా, సీరియల్ పేరు చెప్పినా సరే ఏమి అన్నాను. నేను ప్రభుత్వ రుతురాగాల సీరియల్ వచ్చి నేను బాగా చూసేవాడు. అప్పుడు టీవీ 8లో టీవీ 1 రుతురాగాలని చెప్పేసి నాకు బాగా గుర్తుంది. హరి రుతురాగాలు వచ్చి నా చిన్నప్పుడు మా టీవీ ఉండదు. మీరు చూడండి, నేను దాని నుంచి మాట్లాడుతున్న ఇష్టం. కానీ ఓ మాట ఏంటంటే, అది చెడ్డదా మంచిదా? ఎలా చెప్పారు చెడ్డని? అది కోట్లు ఖర్చు పెట్టి చెప్పంటే చెడ్డని ఎలా చెప్పారు అసలు? ఎలా చెప్పారు? ఒక వాక్యం జ్ఞాపకం చేస్తారు. ఇంటి చెప్తారు, అబద్ధమును జరిగించి ప్రేమించేవాడు. ఈ మాట విన్నారా? అబద్ధమును జరిగించి ప్రేమించేవాడు. ఏది నిజము కాదో దాన్ని జరిగిస్తా, దాన్ని ప్రేమించేవాడు అపవాదితో, సాతానుతో సమానమని వాక్యం చెప్పి వాడు పెట్టిన పేరు అదే. వాడు మొదటి నుండి అబద్ధీకున్న అర్హంతుకున్నాయి ఉన్నాడు అన్నాడు. సీరియల్ నిజం అబద్ధం ఎలా చెప్పని చెప్పనా? అందులో భార్యభర్త నిజంగా భార్యభర్త కాదు, అత్తాకోలు నిజంగా బాగుంటుంది కాదు, నిజంగా కాదు కదా. అది సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా ఇతరులకు సంబంధించిన విషయం కావచ్చు. ఆడవాళ్ళు బాగా ఎక్కువ అలవాటు ఏంటంటే, అది మగవాళ్ళు మంచివాళ్ళు చాలా పుణ్యపురుషులు నేను చెప్పట్లేదు, ఎక్కువ మీరు ఉన్నారో నీ గురించి చెప్తున్నాను. ఏదైనా పక్కింట్లో జరిగినా, ఎదురింట్లో జరిగినా, మరి ఎక్కడ జరిగినా దాన్ని 1-10 సార్లు మళ్ళా చెప్పుకోవడం నీకు ఇష్టం. ఓకే, అది మీ వ్యక్తిగత బాధ్యత ఉండొచ్చు. నేను చెప్తున్న మాట చెడ్డదాన్ని మళ్ళా మాట్లాడటం ఉందే, ఆ మాట్లాడటాన్ని బట్టి పరిశుద్ధులైన దేవుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు మాట్లాడుకుంటా మాట నీ ఇష్టం సుమా, నీపై అధికారం ఏమీ లేదు నాకు. మీరు మనకు మాత్రం అడిగిన అధికారం ఉండదో మాకేం చెప్పు. నేను అక్కడ ఉన్నది మీకు చెప్తున్నాను అంతే. నువ్వు దేవుడి గురించి చెడ్డదాని గురించి డిస్కస్ చేస్తున్నావు, నేను మానే మన అభివృద్ధి ఏమీ లేదు. కానీ ఒక్కసారి ఆలోచించు, ఈ దేవుడిని ప్రార్థన ఆలోచించాలనుకుంటే ఈయన నా మాట వింటే నా బతుకు మారుతుంది, ఇలాంటి పరిస్థితుల్లో నా దేవుడు నన్ను లేపగలడు అని నువ్వు నమ్మితే చెడ్డదాని గురించి మాట్లాడటం మాని, దాని గురించి మాట్లాడే వస్తుంటే దూరంగా వెళ్ళిపో. చిన్నకైతే వాక్యం 1వ కీర్తనలో జ్ఞాపకం చేసి గుర్తుందా? ఆకువాడక కాలం ఫలం చెట్టు, దాని ముందుకు 3 మాటలు ఉంటాయి, గుర్తుందండి? చూడకుండా చెప్పగలరా? మొదటి రోజు నుండి 3 మాటలు. ఫస్ట్ కీర్తన చూడకుండా చెప్పగలరా? నేను చెప్తాను, చెప్పకపోయాను, మా సరదాగా ఉంటాను.
అమ్మా దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, నిలవద్దు. మన నడవకుండా నిలబడకుండా కూర్చోకుండా ఏమంటారు? పౌలయ్య గారు అన్నారు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వారి కొరకు తనంతో పరిగెత్తుచున్నా. నీవు ఏ దేవుడిని నమ్ముకున్నావో, ఏ పరిశుద్ధిని అనుసరిస్తున్నావో ఆయన వైపు నీ ప్రయాణం అలా వెళ్ళిపోతూనే ఉండాలి. నువ్వు ఎక్కడ ఎదురుసలు నిలబడటం కానీ, కూర్చోవటం కానీ, వారి చొప్పున నడవటం కానీ నువ్వు చేయకోసమా? నువ్వు పరిగెడుతున్నావు ఈ లోకంలో. ఎందుకంటే మన టైం చాలా తక్కువ. అంతేనా? ఇక చాలా మంది పెద్దవాళ్ళు మన ఆలోచన చెప్తున్నా, కేవలం మీకోసమే మీరు దేవుడిని అనుకోవద్దు. మీరు ఇక్కడ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు వాళ్ళందరూ కూడా భూమి మీద సంతోషంగా ఉండాలి, తర్వాత కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలి. అలా ఉండాలంటే మీరు చాలా శ్రమపడాలి. మందిరానికి వచ్చావు, నీ పని చూసుకున్నావు, ఇంటికి వెళ్ళావు, నువ్వు ఏ పని చేయగలిగితే పని చేయి. ఇప్పుడు ఎవరు కాలిపోకూడదే. ఎట్టి పరిస్థితుల్లో బద్దకొస్తున్న దేవుడు ఎట్టి పరిస్థితుల్లో వాడుకోవడం బైబిల్ స్పష్టంగా చెప్పింది. నాకు అయ్యగారు చెప్పారు, చదువుకోలేమో వాడుకుంటాడు, ఏం అభ్యంతరం లేదు. ఏది కాసుకున్నాడు కూడా వాడుకుంటాడు, ఉన్నాడు ఆయన. ఏమీ రానోడు వాడుకుంటాడు, చేపలు పట్టుకున్నవాడు వాడుకుంటాడు, ఎవరైనా వాడుకుంటాడు, అభ్యంతరం ఏమీ లేదు. యేసు ప్రభు వాడుకోలేని ఒకే ఒక వ్యక్తి ఎవడో తెలుసా? సోమరువాడు. ఒక్క సోమరువాడిని దేవుడు వాడుతున్నాను మీరు బైబిల్ మొత్తం మీద ఎప్పుడైనా చూపించండి, ఎప్పుడైనా దొరకదు అసలు. మీరు ఇంటికి వెళ్ళాలంటే మీరు ఏం చేయగలరో మీ వయసులో పని చేయండి. ఏమీ చేయగలరో మీ ఏరియాస్ని పోవాలని నాకు చెప్పేది. వెంటనే నీ గదులకు నీ మనసు మీద దిగిపోయి ప్రభువు స్థుతించినయ్యా, ఆ బిడ్డను మార్చు, ఈ బిడ్డతో మాట్లాడు. అలా పక్కన ఉన్నాడు కదా, అది తాగేస్తున్నాడు, అది తాగేసి ఆ అమ్మాయిని పుట్టేస్తున్నాడు అని పక్కతో మాట్లాడతాను కదా, ఏం ఉపయోగం చెప్పండి? ఏం ఉపయోగం? నీవే కనుక నిజంగా ప్రభు దగ్గరయ్యా, ఆ కుర్రడు తాగేస్తున్నాడు, ఆడు వయసు ఎంత, ఆడు పిల్లలు వచ్చిన పిల్లలు భార్య, ఆయన మార్చవా అని నువ్వు ప్రభు దగ్గర మాట్లాడితే ఎంత బాగుంటుందో. అది మానేసి ఆ పక్కల దగ్గర, మన దగ్గర, మన ఇంట్లోనో మొత్తం ఎక్కడో మనం మాట్లాడుకుంటున్నామే, అది మన అలవాటు అయి ఉండొచ్చు. నేను దాన్ని బట్టి మనం ఏమి తప్పట్లేదు, నిందించలేదు, కానీ దానివల్ల ఈ దేవుడు నీ ప్రార్థన ఆలకించదు. అది చెప్పాలి. నువ్వు చెడు గురించి మాట్లాడుకోవడం మానే, మనకేం పని లేదు అసలు, మనకు పని లేదు అసలు. మనం వచ్చాము, మనం పని చూసుకున్నాం, ఇంటికి వెళ్ళాము, మనం పని చూసుకున్నాం. నీకున్న సమయం అంతా నీకు చెప్పిన పనులన్నీ చేయడానికి, నీకు అప్పగించబడిన బాధ్యతలు నిర్వహించడానికి, తర్వాత దేవునితో మాట్లాడి ఇంకా ఖాళీ పడుకో, ఏ ఇబ్బంది. పడుకుంటే పాపం లేదు, నిద్రపోతే పాపం లేదు, కానీ అనవసరం విషయాలు మాట్లాడతావే. ఎందుకు పడుకోమన్నానంటే పడుకుంటే కూడా మీకు సెలవు వచ్చారు, ఎంత పడుకున్నారో వేసుకోవాలని అంతే అడిగేస్తుంది, అది పడుకోమని. కానీ ఇతరులతో డిస్కషన్ పెట్టండి, మనసులో పెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఇతరులతో వేరే విషయాలు మనం మాట్లాడుకోవద్దు. దానివల్ల వాళ్ళ చెడు దొరద మన చెడు దొరద తీరుతుందని వాకి చెప్పింది. కానీ ఈ దేవుడు నీ దగ్గర ఉండకుండా వెళ్ళిపోతాడు. మీలో చాలా మంది మంచి మంచి ప్రార్థనలు ఉంటారు, నాకు తెలుసు. ఎందుకంటే నిలువు మోకాళ్ళ మీద గంటల తరబడి ప్రార్థించుకోలేకుండా ఉంటారు. ఎంత చెప్తున్నా నేను ఒక అరగంట కూడా మోకాళ్ళ మీద ప్రార్థించలేను. మీ ముందే చెప్తున్నా కదా, యాక్సిడెంట్ అయినా వెనుక సిరిగిపోయింది. ఒక గంట నేను మోకాళ్ళ మీద ఉండలేదు, నాకంటే ప్రార్థనలు మీరు అందరూ. కానీ మీ ప్రార్థన ఆలోచించుకోవడానికి కారణం తెలుసా? మీరు దేవుడి దగ్గర చెప్పవలసి దేవుడి దగ్గరే చెప్తున్నారు, మనుషుల దగ్గర చెప్పవలసి మనుషుల దగ్గర చెప్తున్నారు. మనకేం పని? వచ్చిన సేవకులు ఎవరైనా చేరులు ఉన్న పరిశుద్ధులకు వందనాలని చెప్తారు, మిమ్మల్ని అందరినీ పరిశుద్ధులను పిలుస్తారు. మీరు ఒక్కసారి ఆలోచించు, ఈ చెడుతనం మాని నేను నా సమయాన్ని ముగిస్తాను అయిపోయింది. ఈ మనసులో మాత్రం పెట్టుకోసమా? నీకు దీనత్వం వస్తే తప్ప ఈ దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. ఏమీ దొరుకుతుంది. నువ్వు నిజంగా వేలాది వెళ్లి నాణాలు పట్టుకొచ్చి ఇచ్చేసిన, నీ ఆస్తుల సగభాగం దేవుడికి రాసేసిన, నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. మా అయితే ఒక సాల్వ తప్పు పసుపు గురించి మేము ఇస్తాం. మన మధ్యలో ఉన్న మరియమ్మ గారు నిజంగా తనకున్న 10 ఎకరాలు 5 ఎకరాలు దేవుడి వరకు త్యాగం చేసినందుకు గాను మనం సన్మానిస్తాం అని తీసుకొచ్చి ఆ పేదలు అవ్వలేదు కదా. కూర్చున్న కూర్చోబెట్టి సాల్వ గొప్పతాం అంతే. ఆయనకి అసలు లెక్కేమన్నది ఎందుకుంటున్నావేమో. 1000 కొండల మీద 1000 బంగారు నాణాలన్నీ ఆయనీయనా ఆయన ఈ సమస్తం ఆయనదేనట. ఆయన ఇవ్వాల్సిందిగా ఆపేస్తే నువ్వు ఇచ్చి ఎందుకు పడతావు తెలుసా? దేశంగా ఒక పాట రాస్తూ అందులో మాట రాశాడు మధ్యలో,
ఒకని ఆయుష్ ఆశీర్వాదము నీ వశమై ఉన్నది. దాని విలువ తెలుసా? ఆ మాట అర్థం తెలుసా? మన ఒక ఆయన పెళ్ళి అయింది. ఆయన పేరు అనిలో సునీలో కదా, మీకు తెలుసా? జియో వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయింది. పేపర్లో అమ్మాయి అబ్బాయి కదా, అనిలో పేరు అయింది. 30 సంవత్సరాలు ఉపయోగం ఉంటాయి అనుకున్నా. వాళ్ళు ఎక్కువ బరువు నడపడం ఏది లేదు. ఆయన వాటాకే కొన్ని వేల కోట్లు వచ్చింది. ఆయన పెళ్లికి 500 కోట్లు 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎన్ని సున్నాలు అడగండి, నాకు అంత లెక్క రాదు. 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. శుభలేఖ పంపిస్తారు కదా, మనం శుభలేఖ ఇస్తారు. అలా శుభలేఖ ఇస్తే ఎవరైతే పెళ్లికి వెళ్తారో పెళ్లికి వెళ్ళిన వాళ్ళకి 2 కోట్లు గిఫ్ట్ ఇచ్చారు. ఎంతమ్మా? మా పాప అన్న అదేంటి మామూలుగా లేదు, నిజమే ఇస్తే దేవస్థానంలో ఏం చేసి పెట్టుకోవచ్చు. 2 కోట్లు గిఫ్ట్. గొప్ప విషయం చెప్పనా, ఆయన పెళ్ళి అయింది. చాలా కోటీశ్వరుడు అమ్మాయించి పెళ్లి చేశారు. ఆయన వాళ్ళకి కొన్ని వేల కోట్లు వచ్చింది. కానీ ఆయన ఆయుష్ ఎంతకాలం తెలియదు. ఇలా 2 ఫ్యాన్లు వేసుకుని హ్యాపీగా జడ్జిగా కూర్చున్నాం మనం. ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి చచ్చిపోతున్నాడు. ఆయనకున్న వ్యాధి అది. చల్లని గాలి కనుక ఇప్పుడు మనకి ఏమీ లేక ఫ్యాన్లు వేసుకున్నాం, కానీ దేవుడు నిజంగా మీ పాస్టర్ ఆశిస్తే గోలంగా చేసి పెట్టారు కదండి, పెట్టారు ఎంచుతున్నాడు. అలాంటి ఏసీలో హ్యాపీగా మీరు మనం ఆరాధించవచ్చు. కానీ తనకు అన్ని కోట్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ బిల్డింగ్ ప్రపంచంలో ఉన్నతమైన బిల్డింగ్ అయితే ఎన్ని అంతస్తులు? 400 కార్లు ఉంటాయి కదా. అసలు ఆ టైల్ కట్టడానికి ఏం సరిపోదు. ఎక్కిన కారు ఎక్కువ ఎక్కినా సరే 400 కారు రోజు ఎక్కడే కదండి. అంతటి కోటీశ్వరుడే. కానీ చల్లని గాలి తగిలితే చచ్చిపోతాడు. ఊపిరితిత్తులో ఉన్న వ్యాధిని బట్టి ఆ ఊపిరికి పీల్చడానికి అవకాశం లేక చల్లని గాలి తగిలితే చచ్చిపోతాడు. నిజంగా మంచి ఎండలో ఇలాంటి చల్లబడిపోతే కనుక మనం సంతోషపడిపోయి మన పిల్లలు రోడ్ల మీదకి వెళ్ళి దుమ్మి ఆడేసుకుని ఆడేసుకుంటారు కదా, క్యాకెట్ ఆడేసుకుంటారు శుభ్రంగా, కాగితాలు ఆడేసి కవర్లు ఆడేసి. కానీ అలాంటి చలంగా వస్తే ఆ తల్లిదండ్రులకి ప్రపంచంలో ధనవంతులు అయినా గుండె అలా కొట్టుకుంటారు. పిల్లలు ఎలా ఉంటాడు, ఏమైపోతారు, ఎప్పుడు చచ్చిపోతారు కదా. పెళ్లిలో ఆయన మాట్లాడుతుంటే వాళ్ళ నాన్నగారి కింద మనం ఏడుస్తున్నాడు. ఆయన ఆ మాటని ప్రపంచంలో పోలుస్తున్నాడు. నేను ఎందుకు చెప్తాను తెలుసా? నువ్వు ఇచ్చేది కాదు, నా దేవుడు ఇచ్చేది దాన్ని ఎప్పుడూ పోల్చలేదు. ఒకవేళ ఈ రోజు విధంగా పోటాకు 1000 రూపాయలు ఇచ్చుండొచ్చు. ఆ 1000 రూపాయలు ఇవ్వకపోతే ఇంకోలా వస్తాయి. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చింది ఆయన ఇవ్వకపోతే ఎప్పుడెవరు. అందుకే ఆ భక్తుడు రాస్తూ, అయ్యా ఒక ఆయుష్, ఒక ఆశీర్వాదం, ఒక ఆరోగ్యం నీ వశంలో ఉన్నాయా, నువ్వు ఇస్తే ఒక్కటి నువ్వు అర్థలేదయ్యా. అంత గొప్ప దేవుడు నమ్ముకున్నావా? ఈ దేవుడు నీకు నమ్మకం ఉందా? ఇందులో బలవంతమైన లేదు, ఎవరిని ఆకర్షించవలసిన పిలవలసిన అవసరం లేదు. నువ్వు రుజువుపరచుకుని నమ్ముకుంటే, ఈ దేవుడి కార్యం చేయగలని నీకు నమ్మకం ఉంటే, నేను మరలా 2 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, నీకు దేవునితో ఉండే తీరాలి ఉండదు. ఎవ్వరు ఏమన్నా నువ్వు తగ్గించుకుని వాళ్ళు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇది నిజంగా నువ్వు పాటిస్తేనే ఈ దేవుడిని ప్రార్థనాపిస్తాను. మొదటి విషయం. రెండోది, ఇతరుల గురించి నువ్వు తిరిగిగా మాట్లాడే వాళ్ళ గురించి వేలు చూపించకుండా, చెడు తన గురించి నువ్వు డిస్కస్ చేయకుండా చూడటమే దొరుకుతాం. అసలు కనబట్టమే మనం పాపం. అది దాన్ని మళ్ళా డిస్కస్ చేయడం. ఎలా ఉంటాడు అనుకున్నావండి? పరిశుద్ధుడు అనుకున్నావా, బాగాలేదనుకున్నావా? ఎవరనుకున్నా వేసుకోండి. ఒక్కసారి ఆలోచించు. ఈ దేవుడిని ప్రార్థన ఆలకించాలనుకుంటే నువ్వు ఏమిచ్చావో కాదు, ఆయన ఏం కోరుకున్నాడో అవి ఇవ్వడానికి ప్రయత్నించి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన మనం చివరిగా ప్రార్థన చేసుకుందాం. మనం చివరిగా ప్రార్థన చేసుకుందాం. 1-2 నిమిషాలు హృదయపూర్వకంగా మోకరించి, హృదయపూర్వకంగా ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఇది నాన్న ఈ దేవుని గురించి ప్రకటిస్తున్నాను. నేను ఉన్నానే, నా నడి విరిగిపోతే 3 చక్రాల మీదే బండి మీద నడవలసిన రోజు డాక్టర్ వైద్యం చేస్తే నిలబడలేదు సుమా. ప్రభు స్వస్థపరిస్తే నిలబడ్డాను. ఒకరిని ఒక మతంలో ఒక ఆచారంలో బయటకు రావాల్సిన అవసరం నాకు లేదు. ఒక మార్గం ఉన్నప్పుడు అందులోకి వెళ్తుంటే అది గుంటలు పడి
దానివల్ల ప్రమాదం ఉన్నప్పుడు చెప్తాం కదా, మంచి మార్గం ఇక్కడ ఉందని. అదే పని చేస్తాను. నేనే మార్గం అని ప్రకటించిన యేసుక్రీస్తు వైపు నీవు ఒక్కసారి చూడు. నువ్వు ఏమిచ్చినా ఆయన సంతోషపడ్డగా, నిజంగా నువ్వు దీనత్వం కలిగిన మనసుని పొందే దాన్ని ఆయన చూసి నీ ఉత్తరం ఇవ్వడానికి, నీ జవాబు ఇవ్వడానికి వస్తాడట. వాక్యం సెలవిస్తుంది, చెడుతనం గురించి మీరు మాట్లాడటం మానండి, అప్పుడు నేనున్నాను ఆయన అంటాడని భక్తుల ద్వారా దేవుడు రాయించాడు. ఒక్క దినమైనా ఒక చెడ్డ అంశం గురించి మాట్లాడకపోతే మనసు ప్రశాంతంగా ఉండలేనంత దిగజారిపోయాం మనం. నీవు మారినప్పుడు ఎన్ని కోటాలు మారినా, ఎంతమంది సేవకులు మారినా, ఎన్ని వాక్యాలు మాకు ఉపయోగం లేదు. మారవలసింది నువ్వు, మారవలసింది నేను. మనం మారితేనే దేవుని యొక్క వాగ్దానాన్ని అనుభవించగలుగుతాం. ఒక్క నిమిషం ఉపయోగపూర్వకంగా మనస్ఫూర్తిగా నువ్వు దేవుడితో మాట్లాడగలవా? ఆయన దేవుడిని దూరంగా ఉండకు సుమా. ఆయన నీ తండ్రి, ఆయన నీ స్నేహితుడు. తనను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఎంత గొప్ప దేవుడు! మనస్ఫూర్తిగా ఒక్కసారి దేవునితో మాట్లాడు. నీ స్నేహితుల దగ్గరికి చేర్చుకుని మాట్లాడు. నీ మాట కోసం ఎన్ని దినాలు, నెలలు, సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. అయ్యా నేను దేనంతో కలుగుతాను. ఎవరు ఏమనుకుంటే ఏంటి? నా గౌరవం నీ దగ్గర ఉంటుంది, నా విలువ నీ దగ్గర ఉంటుంది. నేనేంటో నీకు తెలుసు. ఇతరులకు నేను తెలియవలసిన అవసరం లేదు. ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం కాదు. అవును, వారు నా అందరికీ నాకంటే అందరూ ఎక్కువే. ఆయా విషయాల వారు గొప్పవారే. వారు నన్ను తక్కువగా చూస్తే నాకు బాధ ఏమీ లేదు. నిజమే, నిజమైన తీరంతో మనకు రాకే, నిజమైన జవాబు దేవుని దగ్గర నుంచి మనకు రావట్లేదు. చెడుతనం పట్ల అసహ్యం లేకపోగా దాని మీద ఆనందించే మనసు మనకు ఉండబట్టే నేనున్నాననే సమాధానం దేవుడి దగ్గర నుంచి మనకు రావట్లేదు. ఒకవేళ నీ తల్లి మర్చిపోయినా, నీ తండ్రి మర్చిపోయినా, నీతో జీవితాంతం ఉంటారన్న వాళ్ళు, మాట ఇచ్చిన వాళ్ళు మర్చిపోయినా, ఇది నేను మర్చిపోగలరా? నేను మర్చిపోగలరా? ఆయన చేసిన ప్రతి ఉపకారం ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ హృదయాన్ని ఎన్నిసార్లు ధైర్యపరచడం జ్ఞాపకం చేసుకో. ఎలాంటి శోధనలు, నిందలు నీ మీద వెళ్ళినా దాని నుండి దేవుడు ఎలా తప్పించాడో జ్ఞాపకం చేసుకో. యేసు నవమాసాలు మోసిన నా తల్లి, మరచినను ఎడ వాసినను. నవమాసాలు మోసిన నా తల్లి, మరచినను ఎడ వాసినను. నీవైతే నా ప్రభువా, నీవైతే నా ప్రభువా, మరువవు నన్ను, ఎడబాయవు, విడువవు నన్ను, ఎడబాయవు, మరువవు నన్ను, ఎడబాయవు, విడువవు నన్ను, ఎడబాయవు. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. మరువను మరువను నీదు ప్రేమ, విడువను విడువను నేను నిన్ను. మరువను మరువను నీదు ప్రేమ, విడువను విడువను నేను నిన్ను. యేసయ్యా, 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 నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. ప్రభువా, నానానికి స్తోత్రం, నానానికి స్తోత్రం.
ఆయన 9 నెలలు ప్రభు నా కొరకు తిండి కట్టుకుని అయ్యా ఇవి తినొచ్చు అవి తినకూడదు, చేయొచ్చు అది చేయకూడదని ఆయన నా కొరకే తను నిందించుకున్న నా తల్లైనా నన్ను మర్చిపోతే, తన సమయం అయిపోతే నన్ను విడిచి వెళ్ళిపోతే అయ్యా తన భుజాలను పెట్టుకుని ఆయన తనకంటే నేను గొప్పవాడిని కావాలని ఆశపడ్డా, నా తండ్రి అయినా తన సమయం అయితే వెళ్ళిపోతాడు. నీవు మర్చిపోగలవా నన్ను? వారిని నన్ను మర్చిపోగలవా? అయ్యా నన్ను మర్చిపోగలవా? నన్ను మర్చిపోగలవా? యేసు నన్ను మర్చిపోగలవా? సోదరి మధ్యాహ్న కాలం ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎవరో చెప్తే బలవంతంగా నమ్మవలసిన వినవలసిన అవసరం లేదు. ఈ దేవుడిని మర్చిపోగలరా? నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఈనాటికి నీవు ఆశపడితే నీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నవాడు. ఎప్పుడు నువ్వు పిలుస్తావా? ఎప్పుడు చింతన మానేసి నిన్ను తగ్గించుకుని ఆయన పిలుస్తావా అని ఎదురు చూస్తున్నవాడు ఈ మధ్యాహ్నం ఆహ్వానిస్తున్నాడు. నాకు పూర్వం నిలబడి అనేక మంది సేవకుల ద్వారా నీతో మాట్లాడాడు. రాబోతున్న కోటాల్లో మరలా అనేక మంది సేవకులు నిలబెట్టి మాట్లాడబోతున్నాడు. నువ్వు మారు ఈ దేవుని సంపాదించుకో. నువ్వు లోకంలో ఎంత సంపాదించుకున్నా అది ఇతరులకి పంచిని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈయనొక్కడ మాత్రమే శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నీతో ఉండగలిగిన దేవుడు. ఈయన సంపాదించుకో, ఈయన సంపాదించుకో. దేవుని పోగొట్టుకోవద్దు. ఏ చెడుతనమైనా వెంటనే విసర్జన కలిగిస్తుపోదు. లేకపోయినా సరే దేవుడు ప్రభు పాదాలు పట్టుకుని ప్రతిమాలు అయ్యా ఒక మాట ఒకటి నేను పడలేను అయినా నా అలవాటు నువ్వు మార్చని ప్రతిమాలు. తప్పు చేయని వాళ్ళ కోసం దేవుడు చూడలేదు, కానీ తప్పు చేసి ఎవరైతే మారాలనుకుంటారో వాళ్ళ కోసం దేవుడు చూస్తాడు. తప్పు చేయని వాళ్ళే నాకు కావాలని దేవుడు అడగలేదు. నేను పాపుల్ని తిరిగి వచ్చి అన్నాడు. ఎవరు మారాలని ఇష్టపడతారో వారి వరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్యాహ్నం నిజంగా మారాలని ఆశ ఉంటే ఆ దేవుడిని బ్రతమాలు. అయ్యా నాకు దేవత్వం అనుగ్రహించు, నాకు నేర్పించు దేవత్వం. నిజమే, ఆయన కంటే గొప్ప నేర్పించడానికి తాను పరిచయం చేసుకుని ఏమని చెప్పాడు తెలుసా? నేను సాత్వికులను, దేన మనస్సు గలవాడు. ఆయన కంటే గొప్ప వీరుడు అవ్వడం లేడు. బ్రతిమాలు ఆయన పాదాలు పడుతుంది. ఈ మధ్యాహ్నం ఇక్కడ నువ్వు వెళ్తావు యేసు ప్రభువును కూడా తీసుకునే వెళ్ళాలి. బ్రతిమాలు ఆయనలో ఉన్న దేనత్వం మనలో కనబడాలి. ఆయన చెడుతనం మీద అసహ్యం కొట్టాలి మనకి. అది ఏదైనా దాని గురించి ఎవరైనా మాట్లాడుతుంటే వినడానికి అసహ్యం కొట్టాలి, వినడానికి అసహ్యం కొట్టాలి మనకి. దాని ఎందుకు ఆనందిస్తున్నావంటే, దాని ఎందుకు ఇష్టం ఉందంటే పరిశుద్ధులైన దేవుని దగ్గర లేదని అర్థం. ఎవరో నేను పరీక్షించక్కర్లేదు, నువ్వే పరీక్షించుకో, నువ్వే పరీక్షించుకో. నాన్నానికి స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇలా ప్రార్థించుకోవడానికి కూడిని ఆరాధించడానికి అయ్యా అందరికి మీరు అవకాశం ఇచ్చారు. ఈ మధ్యాహ్నం ప్రార్థిస్తున్నాం ఆయన. అవును ప్రభా, ఎన్నో విషయాల్లో మేము ఎరిగిన వారమే అయినా ఎందుకో కొన్ని దొంగపాట్లు, కొన్నిసార్లు కొన్ని వెనకబాట్లు, కొన్నిసార్లు తిరగటం, ఇలాంటి బలహీనతలు బట్టి ప్రభా ఒకప్పుడు సాధించిన విషయాన్ని మరలా నేను కోల్పోయి నీ కృపలో దూరం అయిపోతున్నాను. ఈ మధ్యాహ్నం అందరికీ నీ కృప సమృద్ధిగా కుమరించు. ఇంకా అధికమైన కృప మీరు అనుగ్రహించండి దేవా. ఎవరున్నా లేకపోయినా నిన్ను కాపాడుకునే కృప దయచేయండి అయ్యా. మాకు ఇష్టమైన వారు, మాతో చిన్నప్పటి ఆడిన వారు, మాతో పెరిగిన వారు, కొందరు దూరం అయ్యారు, కొందరు ఈ లోకాన్ని విడిచారు అయ్యా. కొందరు మమ్మల్ని గుర్తుపట్టలేదు, అందరికి మేము జ్ఞాపకం ఉన్నాం అయ్యా. ఇప్పుడున్న వారు కూడా అంతే నాయన. కొంతకాలానికి వారైనా విడిచిపెడతారు, మేమైనా విడిచిపెడతాం అయ్యా. నీ ఒక్కడివే శాశ్వత కాలం మాతో ఉండేవాడు. నేను ఎలా సంపాదించుకోవాలో అయినా ఈ మధ్యాహ్నం అందరికీ నేర్పించండి. జరగబోయే పురుగులన్నింటినీ తోడండి. రాత్రికాల సమయంలో ప్రభుని సేవకులు మాట్లాడుతున్న వారి ద్వారా, రేపు ప్రభుని సేవకులు మాట్లాడుతున్న తన ద్వారా ఆయన ప్రభు బిడ్డలను ఇంకా ఇంకా బలపరిచి మమ్మల్ని అందరినీ ఐక్యపరచుకోగా నీ కృపలోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని
ఈ కూడికినంతా ఇప్పుడు అత్యంత ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా అందరికీ మార్చి మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసయ్య నామం పడి చిన్న ప్రార్థన అడుగుతున్నాము పరమ తండ్రి. అలాగే ఉందాం. ఈసారి మనకు ఆశీర్వాదిస్తారు. తండ్రి మన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, జరిగిన కొడుకులకు జరగబోయే కొడుకులకు నూతన ఆత్మలకు గ్రామం రక్షించబడుటకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుని నడిపించును గాక. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజ్ కి. యేసయ్య వచ్చిన వాళ్ళందరినీ దీవించును గాక. వారి కుటుంబములు యేసయ్య గొప్ప కార్యాలు చేయును గాక. క్రమబడగా వచ్చి ఉపదేశం ఇచ్చినటువంటి సేవకులు వారి కుటుంబాన్ని దేవుడి సంఘాలు దీవించును గాక. ఓపిక వచ్చి ఇంటి మాటలు విని ఉపవాసం ఉండి ఉపవాసం లేని వారు కూడా నా యేసయ్య దర్శించును గాక. ఈ రోజు నుంచి అయినా దీనత్వము తగ్గింపు ప్రభు మనకి నేర్పును గాక. అతి గొప్ప ప్రభుత్వం మనం ముందుకు కొనసాగుతును గాక. మనం చేయబడిన ప్రతి ప్రార్థన ప్రభు సన్నిధికి చేరును గాక. ఇక నుంచి సాయంకాలం జరగబోతున్న కూడికారం జరగబోతున్న ఒక మాట చెప్పారు. దాని వెనకాల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్నుకోసం ఎదిగినటువంటి పురుషుడు పెళ్ళైన తర్వాత ఎన్నుకోసం లేదంటే సాయంకాలం సాక్షి చెప్తారు విధిగా దేవుడికి మహిమ కలుగును గాక. అంటే యేసయ్య ఎటువంటి కార్యాలైనా చేయగలడు. ఆ సాక్ష్యం ఆయన ఉన్నప్పుడు మీరు సాయంకాలం వినాలంటే మీరు కొంచెం ఆనందం అవుతుంది. ఎన్నింటికి దైర్యం ఇచ్చేస్తామో మరలా ఇద్దరు దైర్యం మనకు వాడబడాలి కనుక రేపు భోజనాలు ఉంటాయి. రేపు అందరికీ అందరికీ చెప్పండి. కొన్ని సాయంకాలం కొంతమంది రాలేకపోయినా అమ్మాయి పొద్దుట భోజనాలు ఉన్నాయి అందరికీ కూడా చక్కగా అందరి వరకు ప్రార్థిస్తున్నారు అని చెప్పి రేపు ఉదయకాల సమయంలో ఏదో